వెల్కమ్ టు డాక్టర్ గిండీస్ ఐఎస్ అకాడమీ. డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్ కింద యూపీఎస్సీ స్టూడెంట్స్కి, అలాగే ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్కి, ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకే కాకుండా సమాజంలో మనం జరిగేటువంటి దైనందిక విషయాల గురించి అందరికి కూడా ఆసక్తి ఉంటుంది. అనేక విషయాలు తెలుసుకోవాలనుకుంటాం. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా మనకు ఉండేటువంటి అనేకమైన విషయాలని చర్చించేటువంటి ప్రయత్నంలో డాక్టర్ గిండీస్ ఐఏఎస్ అకాడమీ తిరుపతిలో ఉండేటువంటి ఎంఆర్పల్లి సర్కిల్లో నడుస్తున్న విషయం మీకు తెలుసు. మరి ఈ రోజు కూడా మనం డైలీ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేస్తున్నాం. అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈ రోజు మనకు ఉండేటువంటి విషయాలు, ముఖ్యాంశాలు మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ స్టేట్ ఆఫ్ హార్మూజ్ టెన్షన్. ఈ హార్మోజ్ అనేది ప్రతిరోజు మనకు కనిపిస్తుంది. నిజానికి టెన్షన్ అయితే మనకైతే వేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అందరం టెన్షన్ పడుతున్నాం. కాబట్టి కోవిడ్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేనట్టుగా, హార్మోజ్ అంటే తెలియని వాళ్ళు లేనట్టు పరిస్థితి ప్రపంచం వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈ హార్మోజ్ అంటే ఏంటి, కొత్తగా ఉండేటువంటి వ్యూయర్స్ ఉంటే చూస్తున్నాం. ఈ హార్మోజ్ అనేది చెప్పాలంటే ఏ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఈజ్ ఏ నారో సీ రూట్ త్రూ విచ్ ఏ లార్జ్ షేర్ ఆఫ్ ద వరల్డ్స్ ఆయిల్ అండ్ గ్యాస్ పాసెస్. ఈ ప్రపంచంలో ఉండేటువంటి అత్యంత ఎక్కువ భాగంలో 20% చెప్పాలంటే మనకు వచ్చేటువంటి గ్యాస్ కానీ ఆయిల్ కానీ ఒక వెళ్ళేటువంటి ఒక నేరో సన్నగా దాపాలు చెప్పాలంటే కేవలం 33 కిలోమీటర్స్ విడుతుండేటువంటి ఒక సముద్ర మార్గము. ఈ మార్గం మూసుకుపోతే టోటల్గా ప్రపంచంలో ఉండేటువంటి 20% ఆయిల్ అయిపోద్ది. సో అలాంటి రూట్ని హార్మూజ్ అనే పేరుతో చూస్తున్నాం. ఎగ్జామినేషన్లు ఏ ఎగ్జామ్ రాసినా ఇది కంపల్సరీ అయితే మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి ఇక్కడ ఈరోజు మళ్ళీ వార్తల్లోకి ఎందుకు, టెన్షన్స్ బిట్వీన్ యూఎస్ఏ అండ్ ఇరాన్ రేజ్డ్ ఫియర్స్ ఆఫ్ క్లోజర్ ఆఫ్ ది స్ట్రైట్. ప్రతిరోజు ఇరాన్ బెదిరిస్తుంది, నేను ఇట్టి పరిస్థితుల్లో ఈ హార్మోజ్ జలసంధిని, స్ట్రైట్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో జలసంధి అంటాం, అంటే సన్నని ఇరుకైన సముద్ర మార్గం, దీన్ని నేను క్లోజ్ చేస్తానని బెదిరిస్తుంది ఇరాన్. ప్రపంచ దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి, నేను తెలిపిస్తానని చెప్పేసి నాటో దేశాలతో కలిసి రావనేసి అమెరికా లాంటివి హెచ్చరిస్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు కూడా ఈ హార్మోజ్ అనేటువంటి జలసంధి లేదా స్ట్రైట్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇట్ హ్యాండిల్స్ 20-25% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ ట్రేడ్. ఈ ప్రపంచంలో ఉండేటువంటి మనకు ఉండేటువంటి 20-25% ఆఫ్ మనకు ఉండేటువంటి ఇక ప్రపంచవ్యాప్తంగా ఉండే ఆయిల్ అంటే ఈ నూనెకి సంబంధించినటువంటి ట్రేడు ఈ జలసంధి ద్వారా జరుగుతూ ఉంది. అలాగనే మనం చూసినప్పుడు దీని విడ్త్ కేవలం 33 కిలోమీటర్స్ మాత్రమే ఉన్నది. మరి మనం ఈరోజు చూస్తే ఇండియా పరిస్థితి ఏంటంటే 40% క్రూడ్ ఆయిల్ దీని ద్వారా రావాలి. అలాగని ఈ రూట్ గుండానే 60% ఆఫ్ మనకుండే ఎల్ఎన్జీ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఈ రూట్లో రావాలి. అందుకోసమే దీని గురించి మాట్లాడుతున్నాం. మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉండేటువంటి ఇంపార్టెంట్ టర్మ్ చూస్తే మెరైటమ్ చోక్ పాయింట్ అనేది మీకు అనిపిస్తుంది. చోక్ పాయింట్ అంటే ఏంటి, కీలకమైనది, గొంతులాగా అనమాట. అంటే ఏదైతే నేరో సూరెట్ విత్ హెవీ ట్రాఫిక్, ఒక సన్నని ఇరుకైనటువంటి సముద్ర మార్గం ఉంది, ఆ మార్గంలో వెళ్ళే చోట గబక్కని బ్లాక్ అయింది అనుకోండి, ఏంటి పరిస్థితి అర్థమైంది, దాన్ని చోక్ పాయింట్స్ అంటారు. సో మనకు ఉండేటువంటి ఈ హార్మూజే కాకుండా ఈ ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఏవైతే మనం తెలుగులో జలసంధి, ఇంగ్లీష్లో స్టేట్ అంటున్నామో చాలా కీలకమైన పనామా కానీ సూయిజ్ కెనాల్ అని చదువు ఉంటారు, చోక్ పాయింట్స్ అంటారు. అంటే ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది, సన్నని ఇరుకైన మార్గాలు. ఏ కారణం వలన దేని వలన మూసుకుపోతే దాని ద్వారా ట్రేడ్ జరుగుతుంది కాబట్టి ప్రపంచమే స్తంభించేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వల్లనే ఈ హార్మూజ్ గురించి మాట్లాడుతున్నాం. సో మ్యారిటైమ్ చోక్ పాయింట్ అంటే నారో సీ రూట్ విత్ హెవీ ట్రాఫిక్, అంటే విపరీతమైన ట్రాఫిక్తో ఉండేటువంటి ఇరుకైనటువంటి సముద్ర మార్గం అని అర్థం. అలాగనే ట్రాన్సిట్ పాసేజ్ అనేది కూడా మనకి ఇటీవల మన టెర్మినాలజీ కొత్తగా మీకు అందరికీ కూడా పరిచయం అవుతుంది. రైట్ ఆఫ్ షిప్స్ టు పాస్ త్రూ ఇంటర్నేషనల్ స్ట్రైట్స్, అంటే ఈ అంతర్జాతీయ జలమార్గాలు వీటిలో అందరికీ హక్కు ఉంది. ఈ హక్కు ఉండేటువంటి దాన్ని ట్రాన్సిట్ పాసేజ్ అనే పేరుతో ఈ ప్రపంచంలో ఉండడానికి ఉండే మనకు హక్కులు. మరి ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అనే వర్డ్ కూడా మనకు ఉపయోగపడుతుంది. షిప్స్ కెన్ మూవ్ ఫ్రీలీ ఇన్ ఇంటర్నేషనల్ వాటర్స్. కాబట్టి ఈ జలమార్గాలే కాకుండా ఇక్కడ ఇంటర్నేషనల్ వాటర్స్ ఉంటాయి. మనకు తెలుసు ఎక్కడ దాకా బౌండరీ ఉంటుంది, నాటికల్ మైల్స్ కొలుస్తారు. సో ఆ విధంగా మనకు ఉండే అంతర్జాతీయ జలాలు అంటాము. ఇంటర్నేషనల్ సీ వాటర్స్లో ఎక్కడైతే షిప్స్ పోయి స్వేచ్ఛగా వెళ్ళడానికి, ఎవరి అనుమతి లేకుండా వెళ్ళడానికి ఉండేదాన్ని ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అంటారు. సో ఇలాంటి టెక్నాలజీ ఎగ్జామినేషన్లో మీరు చూసుకోండి. మరి దీంతోనే మనకు సంబంధించినప్పుడు ఇక్కడ ఇంతకుముందు కూడా మనం చూసాము, మళ్ళా కూడా ఇంకొకసారి చూద్దాం. ఇప్పుడేమో చూశారు, ఇక్కడ ఇది సముద్రం, ఇది హార్మోజ్ జలసంధి. అంటే ఎంత క్లియర్గా ఉందో చూసారు, ఎంత సన్నదంటే జస్ట్ 33 కిలోమీటర్స్ విడ్త్ మాత్రమే ఉంది. అంటే ఇటు నుంచి వస్తే ఓపెన్గా అరేబియన్ సీకి వెళ్ళిపోద్ది. అంటే ఇక్కడ నుంచే ఇటు ఇరాన్ ఉంది, ఇక్కడ ఉండే యూఏఈ కానీ కువైట్ కానీ అరబ్ కంట్రీస్ ఉన్నాయి. దీని నుంచి ఇలా వచ్చి ఇలా వెళ్ళేటప్పుడు దీన్ని మూసేస్తే టోటల్ బ్యాక్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇందువల్ల భయపడుతున్నాం. సరే, దీంట్లో మీకు
మనం అనేక దీంట్లో ఇండియన్ నేషన్స్ ఉన్నాయి, యుఎస్ నేవీ ఉంది, ఇరానియన్ మిలిటరీ ఉంది, ఇండియన్ నేవీ, ఇలాంటి అనేక విషయాలు వచ్చాయి. దీంట్లో ఎగ్జామినేషన్లో చెప్పాను, న్యూస్ పేపర్ హిందూ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, పిఏబిఎస్ఓ చదివేటప్పుడు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ, ఇతరత్రా ఉండే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు జస్ట్ ఒక వర్డ్ ఉంటే ఆ వర్డ్ ద్వారా ఇంకా లింక్ ఉండేటువంటి వర్డ్స్ని ఎదుర్కొని ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలి. మీరు చూశారు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. సో ఆ విధంగా చూసినప్పుడు మనకు ఎక్కడ లేదు, కానీ ఆపరేషన్ సంకల్ప్ అనేది అవసరమైంది ఇక్కడ. ఎందుకంటే ఆపరేషన్ సంకల్ప్ అంటే ఏంటి? ఆపరేషన్ సంకల్ప్ అనేది అంటే ఇక్కడ ఇది ప్రొటెక్షన్ ఆఫ్ ఇండియన్ షిప్స్ ఇన్ గల్ఫ్ రీజియన్. ఈ గల్ఫ్ ప్రాంతంలో ఏమైతే పిలుస్తున్నామో, ఈ గల్ఫ్ ప్రాంతంలో ఉండేటువంటి షిప్స్ అనేది స్వేచ్ఛగా వెళ్ళడానికి ఇది ఒక ఆన్ గోయింగ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఆపరేషన్. అంటే ఈరోజు పెట్టింది కాదు, ఇది 2019లో, అంటే కోవిడ్ గుర్తుపెట్టుకోండి, ఇయర్ గుర్తుంటుంది, 2019లో జూన్లో ఇది ఇండియన్ నేవీ, భారత నావికాదళం ప్రారంభించినటువంటి ఒక ఆపరేషనే ఆపరేషన్ సంకల్ప్ అనే పేరుతో పిలుస్తారు. ఇది ఆన్ గోయింగ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ అంటే ఈ మామూలుగా ఈ సముద్ర మార్గంలో వెళ్ళేటువంటి మనకు ఉండేటువంటి ఏవి ఎన్షూర్ సేఫ్టీ ప్యాసేజ్ ఆఫ్ ఇండియన్ ఫ్లాగ్డ్ వెజల్స్ అంటున్నాం. వెజల్స్ అంటే షిప్స్, మన భారతదేశానికి చెందినటువంటి భారతీయ జెండాను ధరించినటువంటి ఏమైతే ఉంటాయో ఇలాంటి షిప్స్ స్వేచ్ఛగా వెళ్ళడానికి ఆ సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిపైన ఉందంటే ఈ సంకల్ప్ అనే పేరుతో వీళ్ళు మన నావికాదళం పనిచేస్తుంది. ఇదేం చేస్తుందంటే ఇటు పర్షియన్ గల్ఫ్ కానీ, అలాగనే మనకుండే గల్ఫ్ ఆఫ్ ఒమన్ కానీ, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ కానీ, ఇలాంటి వాటిల్లో ఇక్కడ గస్తీ తిరుగుతూ మన ఏమైతే ఉన్నాయో ట్రేడ్ చేసినటువంటి మన నౌకలకు ఇచ్చేటువంటి ఒక ప్రొటెక్షన్, ఒక ఆపరేషన్ పేరే ఆపరేషన్ సంకల్ప్. ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్, ఇది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో అదేవిధంగా యుఎన్సిఎల్ఓఎస్ అనేదిని 1982 అంటున్నాం, అంటే లా గవర్నింగ్ సీస్ అండ్ నావిగేషన్. దీన్ని ఎలా అనాలంటే యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ. ఈ సముద్ర మార్గంలో ప్రయాణించి ఎలాంటి చట్టాలు ఉన్నాయి, ఏ రకంగా ఉండాలి, ఈ నియమావళి గురించి యుఎన్సిఎల్ఓఎస్ ఆన్ క్లాజ్ 1982 గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్, అనేక సందర్భాల్లో డిస్కస్ చేసాం. సో అలాగనే మనం చూసినప్పుడు ఇక్కడ ఈ హార్ముజ్ అనేటువంటి జలసంధి లేదా స్ట్రెయిట్ అనేది ఎవరిని కనెక్ట్ చేస్తుందంటే పర్షియన్ గల్ఫ్ని గల్ఫ్ ఆఫ్ ఒమన్ని కనెక్ట్ చేసి ఇప్పుడే చూసాం. ఇటు పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్, ఇటు పోతే అరేబియన్ సీ. సో ఇది కనెక్ట్ చేసేదాన్నే మనం ఏమంటున్నామంటే ఇది హార్ముజ్ స్ట్రెయిట్ అంటున్నాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే ప్రపంచంలో ఉండేటువంటి చోక్ పాయింట్ అంటే చెప్పాను, కీలకమైనటువంటి ట్రాఫిక్ ఎక్కువ ఉండేటువంటి సముద్ర మార్గం, ఇది ప్రపంచంలో ఉండేటువంటి ఒక ప్రధానమైన మార్గం. ఇది ఎక్కడుందంటే ఇరాన్కి, ఒమన్ ఆర్ యుఏ, ఇటు ఇరాన్ ఉంది, ఇటు యుఏ ఉంది, అంటే ఇటు వచ్చి ఇట్లా వస్తుంది. ఇది చిన్న హార్ముజ్ జలసంధి అంటున్నాం. సో మరి ఇక్కడ మనం ఇంతకుముందు చూసినట్టుగా ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన భారతదేశానికి కావాల్సినటువంటి ఎనర్జీ సెక్యూరిటీ అంటున్నాం, అంటే ఇంధనానికి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి ఈరోజు హార్ముజ్ గురించి అన్నిసార్లు మనము మాట్లాడాల్సి వచ్చింది. అలాగనే ఇది క్లోజ్ అయిపోతే ఏమైపోద్ది? ఆయిల్ ప్రైసెస్ గ్లోబల్లీ, ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా ధరలన్నీ ఇప్పటికే బగ్గుమంటున్నాయి, చూస్తున్నాము. ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఎంత రేట్ వస్తుందో అలాగని మనతో కూడా చూస్తున్నాం. మామూలు వాటర్ ట్యాంకులో కూడా కొంతమంది భయపడిపోయి చేస్తారు, ఇలా ప్యానిక్ అయ్యే పరిస్థితి. ఎందుకంటే ఈ ఆయిల్ మీద ఆధారపడే అన్ని రకాలైనటువంటి పరిశ్రమలు, ఇండస్ట్రీ, ఎకానమీ ఉంటుంది కాబట్టి అన్నీ స్తంభించే పరిస్థితిని భయపడుతున్నాం ప్రపంచవ్యాప్తంగా. సో కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా రేట్లు పెరగడం అవకాశం ఉంది. సో కాబట్టి పైప్ లైన్ అనేటువంటిది చేస్తే సరిపోద్ది కదా అని డౌట్ వస్తుంది. దే కాంట్ ఫుల్లీ రీప్లేస్ దిస్ రూట్, ఈ రూట్ని ఎట్టి పరిస్థితులు రీప్లేస్ చేయడానికి కుదరదు. మరి ఇంపార్టెంట్ ఎందుకంటే షిప్పింగ్, ఇన్సూరెన్స్ కాస్ట్ ఇవన్నీ ఉన్నాయి. సో దీంట్లో మనకు ఎగ్జామినేషన్లో మ్యాప్ బేస్డ్ క్వశ్చన్, లొకేషన్ ఆఫ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అంటే మీరు గుర్తుపెట్టుకోగలుగుతారు. అలాగని ఎంత పర్సెంటేజ్ అంటే మన 20 to 25% ఆయిల్ ట్రేడ్ జరుగుతోంది. అలాగని మనకు ఈ రీజనల్ ఇంపార్టెన్స్ అవన్నీ గుర్తుపెట్టుకోండి, రైట్. మరి సెకండ్ ఐటెం ఏంటంటే ఉల్ఫా ఐ అటాక్ ఇన్ అస్సాం. మీరు చూస్తుంటారు, ఈ ఉల్ఫా అనేటువంటిది ఏదైతే ఉందో ఒక ఉగ్రవాద సంస్థ చాలా కాలం తర్వాత మళ్ళీ కూడా జూలు విధించి జనాలకి నేనుండాను అని గుర్తు చేస్తున్నటువంటి ఇష్యూ కాబట్టి ఎగ్జామినేషన్లో రావడానికి అవకాశం ఉంది. మనం ఇంటర్నల్ సెక్యూరిటీ చదువుతున్నారు, మరి ఇంతకుముందు ఇంటర్నేషనల్ రిలేషన్స్ పేపర్ చెప్పినాం. ఇప్పుడు వచ్చే ఇంటర్నల్ సెక్యూరిటీ, అంతర్గత భద్రత. భారతదేశానికి మన విదేశాల నుంచే కాకుండా స్వదేశంలో ఉండేటువంటి ఉగ్రవాదుల నుంచి వీటి నుంచి మనకు ముప్పు పొందుతుంది. మీరు ఇంటర్నల్ సెక్యూరిటీ పేపర్ చదువుతారు మెయిన్స్లో. అలాగనే మన జనరల్ స్టడీస్ పేపర్లో కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఈ కోరేడ్ ఏంటంటే ఈ ఉల్ఫా ఐ అంటే ఇండిపెండెంట్. ఇది ఏంటి అంటే ఒక మిలిటెంట్ గ్రూప్, అంటే ఒక ఉగ్రవాద సంస్థ అటాక్ అండ్ అస్సాం పోలీస్ క్యాంప్ నియర్ ద మయన్మార్ బార్డర్. మయన్మార్ అని ఇప్పుడు పిలుస్తున్నాం,
ఎస్వెల్ బర్మా, ఒకప్పుడు బర్మా ఇప్పుడు మయన్మార్ అయింది. ఈ మయన్మార్ బార్డర్లో అస్సాం పోలీస్ క్యాంప్ పైన ఈ ఉల్ఫా ఐ అనేటువంటిది అది పంజాబ్ విధిస్తూ దాడి చేసింది కాబట్టి వార్తల్లోకి వచ్చింది. మరి ఉల్ఫా ఐ అంటే ఎక్స్పాన్షన్ ఏంటి మన ఎగ్జామినేషన్ అవసరం కాబట్టి ఉల్ఫా అంటే యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం ఇండిపెండెంట్ అంటారు. అంటే ఇక్కడ మన అస్సాం పిలుస్తాం, అసోం పిలుస్తారు. సో కాబట్టి యునైటెడ్, యు అంటే యునైటెడ్, ఎల్ అంటే లిబరేషన్, ఎఫ్ అంటే ఫ్రంట్, ఓఎఫ్ అసోం. ఇది దీంట్లో గ్రూప్స్ ఉన్నాయి. దీంట్లో ఐ అనేటువంటి ఇండిపెండెంట్ గ్రూపు ఇప్పుడు చేసినటువంటి ఉగ్రవాద పరి. సో దీనికి ఎవరి నాయకత్వంలో పనిచేస్తుంటే పరేష్ బారువా. ఇది గుర్తుపెట్టుకోండి, ఎవరి నాయకత్వంలో పనిచేస్తుంది? పరేష్ బారువా. ఇది ముఖ్యంగా దేని మీద ఫోకస్ చేస్తుందంటే సస్టైనింగ్ ఇట్స్ ప్రెజెన్స్ త్రూ ఇక్కడ ఈస్టర్న్ హెడ్ క్వార్టర్స్ ఇన్ మయన్మార్. ఈ మయన్మార్లో తూర్పు వైపు ఉండేటువంటి దానికి ఈ మొత్తం టోటల్కి సెంటర్గా ఉండే హెడ్ క్వార్టర్ ఉంది. ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ మేము ఉనికి ఉన్నాము, ఎక్కడికి పోలేదు అని జనానికి గుర్తు చేయడానికి చేసినటువంటి ఉగ్రవాద చర్య ఈరోజు వార్తల్లోకి రావడం జరిగింది. వైఎన్ న్యూస్ రీసెంట్ అంబుష్ ఇన్ టిన్సుకియా డిస్ట్రిక్ట్ అస్సాం ఇంజూర్డ్ పోలీస్ పర్సనేల్. అంటే ఏదైతే అస్సాంలో టిన్సుకియా అనేటువంటి డిస్ట్రిక్ట్ జిల్లా కేంద్రం ఉందో అక్కడ ఈ పోలీస్ పర్సనేల్ అంటే ఇక పోలీస్ సిబ్బందిని గాయపరచడం జరిగింది కాబట్టి ఇది మనం చదువున్నాం. ఇక్కడ ఇదే సందర్భంలో మనకు మీరు ఎవరైతే ఇంటర్నల్ సెక్యూరిటీ చదువుతున్నారో అలాగనే మనకు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయము ఎస్ఏ కూడా మనకు వచ్చే విషయం ఏంటంటే మనకుండే వాటిల్లో ఈ రీజనలిజం అనేది చాలా ప్రమాదకరమైనది. మన ఆంథ్రోపాలజీ కూడా చదువుంటారు రీజనలిజం అటానమీ అనే పేరుతో. సో దాంట్లో టాపిక్లో వైల్ ఇన్ 2023 కానీ చూస్తే మీరు 23కి వెళ్ళిపోండి, అక్కడ ఒక పీస్ అగ్రిమెంట్ జరిగింది, అంటే శాంతి ఒప్పందం జరిగింది. ఎవరికి అంటే మనకు ఉండేటువంటి అస్సాం ప్రభుత్వానికి, ఇటు కేంద్ర ప్రభుత్వము, ఇక్కడ అందరం కూడా భాగస్వాములతో ఎక్కడో చోట ఈ ఉగ్రవాద చర్యలకి మనం ముగింపు పలకాలి అనే ఉద్దేశంతో ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందాన్ని గురించి చదువుకోండి. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే ఈ ఉల్ఫాలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఉండారో వాళ్ళు ఒప్పందానికి వచ్చారు, ఇది రాలేదు. ఇక్కడ ఉల్ఫా ఐ అనేది ఇది ఫ్యాక్షన్ రిమైన్స్ యాక్టివ్. అయితే అందరూ కూడా శాంతి ఒప్పందంలో భాగంగా వచ్చి మేము ఆయుధాలు వదిలేస్తాము, ఈ భారతదేశంతో వాళ్ళు ఏమైతే ఒప్పందం చేసుకుని దాని ప్రకారం చేస్తానన్నప్పటికీ ఇది రాలేదు. పైగా ఇది బ్యాన్ అయి ఉండదు, అంటే నిషేధానికి గురైంది. దేని కిందంటే ఈ చట్టం ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో యూఏపిఏ యాక్ట్ అంటారు. యూఏపిఏ అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటే చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాల నిరోధక చట్టం అనేది 1967లోనే ఉంది. దీని ప్రకారంగా దీన్ని నిషేధించారు. ఈ నిషేధించిన సంస్థ ఈ శాంతి చర్చల్లో పాల్గొనకపోవడమే కాకుండా ఇప్పుడు తన పంచాన్ని విసిరి మళ్ళీ వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఇంపార్టెంట్ అయి కూర్చుంది. మరి ఇక్కడ మనం దీని గురించి కొన్ని విషయాలుగా చూసినట్లయితే ఇక్కడ మనం చూడండి క్లియర్గా ఇది ఎక్కడంటే ఇక్కడ మ్యాప్ చూస్తున్నారు మీరు. ఇక్కడ ఇది టిన్సుకియా అనేటువంటి ప్లేస్, ఏ జిల్లా అయితే మనం మాట్లాడామో ఇక్కడ జరిగిన చర్య అనమాట. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ అన్నీ కూడా ఈ టిన్సుకియా డిస్ట్రిక్ట్ను చూశారు. ఇక్కడ ఇది మయన్మార్ అంటే మనకి ఒక అంతర్జాతీయ సరిహద్దుకి 50 కిలోమీటర్లతో జరిగింది. అంటే ఇక్కడ తెలియకుండానే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్తో పాటుగా ఎక్స్టర్నల్ హ్యాండ్ ఉందా లేదా అనేటువంటి ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది. ఇక్కడ 4 గాయపడ్డారు, అది మనం దాని గురించి కాదనలేదు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ ఉల్ఫా అనేది ఏమైందంటే ఇది స్ప్లిట్ అయింది. ఇది ఆ రోజుల్లో స్ప్లిట్ అయ్యి ఉల్ఫా పీటీఎఫ్, ఉల్ఫా ఐ అనే పేరుతో స్ప్లిట్ అయిపోయింది. ఉల్ఫా పీటీఎఫ్ అంటే ప్రోటాక్స్ ఫ్యాక్షన్. ఎవరైతే టాక్స్కి చర్చలకి భారత ప్రభుత్వంతో అస్సాం ప్రభుత్వంతో ముందుకు వచ్చారో వాళ్ళ గ్రూప్ని ఉల్ఫా పీటీఎఫ్ అంటే ప్రోటాక్స్ ఫ్యాక్షన్ అంటాము. దీని ఎవరి నాయకత్వంలో అంటే అరబింద రాజుకోవా అనేటువంటి నాయకత్వంలో నుంచి మేము శాంతి చర్చలు జరపడం సిద్ధమే, మా డిమాండ్స్ ఇవి అంటూ ముందుకు వచ్చారు. అయితే ఇక్కడ ఉండేటువంటి ఈ ఉల్ఫా ఐ అనేటువంటిది ఎవరైతే ఇప్పుడు వార్తల్లోకి వచ్చారో ఇదేం చేస్తుందంటే పరేష్ బార్వా నాయకత్వంలో ఉంది. వీళ్ళు అతి తీవ్రవాదులు, అంటే వీళ్ళు యాంటీ టాక్స్ ఫ్యాక్షన్. ఇదేమో ప్రో టాక్స్ ఫ్యాక్షన్ అయితే యాంటీ టాక్స్ అంటే చర్చలకు విరుద్ధంగా ఉండేటి ఇష్టం లేని వాళ్ళు. వీళ్ళు తనే స్వయం ప్రకటితంగా అతను కమాండర్ ఇన్ చీఫ్గా ప్రకటించుకున్నాడు ఈ పరేష్ బార్వా. ఇది మనకు వార్తల్లోకి వచ్చింది. ఇదే సందర్భంలో యూఏపీఏ ఇప్పుడే డిస్కస్ చేసాం. 1961 అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాల నిరోధక చట్టం అంటామో. దీన్ని ఎగ్జామినేషన్లో మీరు గుర్తుపెట్టుకొని స్టడీ చేయండి. మరి దీంట్లో ఇక్కడ మనం చూసినప్పుడు
దీంట్లో దానికి ఉండేటువంటి నాయకులు ఎవరి నాయకత్వంలో ఉంచింది ఇవన్నీ కూడా మాట్లాడతాం. ముఖ్యంగా మయన్మార్ అనేది బోర్డు ఎలా అయిపోయిందంటే సేఫ్ హెవెన్ లాగా, అంటే ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు ఏ రకంగా అయితే పాకిస్తాన్ తలనొప్పి కూర్చుందో ఇప్పుడు మనకుండే బంగ్లాదేశ్ కానీ మనం చూస్తున్నాం అంతర్జాతీయ సంబంధాల్లో, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇలాంటివి మనకి ఇరుగు పొరుగు దేశాల్లో మనకు కొంచెం హెడేక్గా మారినాయి. వాళ్ళకి ఎలా ఉందంటే సేఫ్ హెవెన్, అంటే ఇక్కడ ఏదైనా చేయడమో తప్పించుకెళ్ళిపోవడం, సో ఇలాంటివి చేస్తున్నారు. సో ఇక్కడ అస్సాం రైఫిల్స్ అనేది ఏంటి అంటే ఇండో మయన్మార్ బార్డర్ని గార్డ్ చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా చూసుకోండి. దాంతోపాటుగా ఈ ఉల్ఫా అనేది ఎప్పుడు ప్రారంభమైందంటే 1979లో ఏప్రిల్ 7th ఫామ్ అయింది. ఇలాంటివి చూసుకోండి, రైట్. సో మనం 2 విషయాలు మాట్లాడిన తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాం. అది స్ట్రే డాగ్ అటాక్ ఆన్ డీర్ ఛత్తీస్గఢ్లో జరిగింది. స్ట్రే డాగ్ అంటే మీకు తెలుసు, అంటే ఓనర్ ఉండడు, అవి తప్పించుకోనో ఏదో రకంగా డాగ్స్ బయటకు వచ్చేస్తాయి. అంటే ఓనర్ లేకుండా రోడ్డు పైన తిరిగేటువంటి వీధి కుక్కల పేరుతో స్ట్రీట్ డాగ్స్ అనే పేరుతో పిలుస్తున్నాం, వీటినే స్ట్రే డాగ్స్ అంటారు. సో ఇది ఎందుకు వచ్చింది అంటే దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తున్నాం. ఇక్కడ కోర్ ఏంటంటే స్ట్రే డాగ్స్ కిల్డ్ డీర్ ఇన్ ఏ రెస్క్యూ సెంటర్ షోయింగ్ రిస్క్ టు వైల్డ్ లైఫ్ ఫ్రమ్ ఫెరల్ అనిమల్స్. అంటే ఒక రెస్క్యూ సెంటర్లో ఒక రక్షిత ప్రాంతంలో ఉండేటువంటి ఒక 15 జింకల్ని చంపేయడం అనేటువంటిది ఈ ఛత్తీస్గఢ్లోది. ఇది మనకు ఈ స్ట్రే డాగ్ అటాక్గా చూడడం కాదు, ఈ భద్రతా లోపాలను సూచిస్తూ ఉంది. అంటే ఫెంచ్ బ్రిడ్జ్, అంటే మనకుండే ఫెన్స్ ఏమవుతుందో బ్రీచ్ అంటే బొక్కలు పడిపోవడం, రంధ్రాలు చేయడం అలాంటి ద్వారా దూరపడ్డాయి. అంటే నెగ్లిజెన్స్, నిర్లక్ష్యం గురించి తెలియజేస్తుంది. 2 ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ, మనకు ఉండేటువంటి భద్రతా కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయో తెలియజేస్తుంది. దీనికి ఎందుకు చదువుతున్నామంటే ఈ సందర్భంలో ఎగ్జామినేషన్కి వచ్చేకాడికి ఇక్కడ ఫెరల్ డాగ్స్ అంటే ఏంటంటే వైల్డ్ ఆర్ అబెండెంట్ డొమెస్టిక్ డాగ్స్. యాక్చువల్గా ఇక్కడ ఈ స్ట్రే డాగ్స్కి అలాగనే ఫెరల్ డాగ్స్కి తేడా ఉంది. మామూలుగా ఫెరల్ డాగ్స్ అంటే అడవి కుక్కలాగా, అంటే మాకు సంబంధం లేకుండా బయట తిరిగేటి. అలా కాకుండా స్ట్రేట్ డాగ్స్ అంటే స్ట్రీట్ డాగ్స్, డొమెస్టిక్ డాగ్స్ తప్పించుకెళ్ళి ఉంటాయి, ఇళ్ళలో నుంచి కూడా బెల్ట్ తీసుకుని వెళ్ళిపోయి ఉంటాయి, అలా ఓనర్ మిస్ అయిపోయినటువంటి వాటిని మనం ఉంటాం. సో ఎనీవే ఇక్కడ ఇన్సైడ్ ఎక్సైటివ్ కన్జర్వేషన్ అంటే ప్రొటెక్షన్ అవుట్ సైడ్ న్యాచురల్ హ్యాబిటేట్స్. అనిమల్స్ ఎక్కడ ఉండాలి? ఫారెస్ట్లో ఉండాలి. అలా కాకుండా మనం జంతు సంరక్షణ కేంద్రాలు, జూ అలాంటి చోట మనం పెడుతున్నాం. అలాంటి వాటిని ఎక్సైటివ్ కన్జర్వేషన్ అంటే ఉండవలసిన చోట్ల నుంచి తీసుకొచ్చి మనం చేస్తున్నాం. మరి వాటి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఎవరిపైందంటే మనం పైన ఉంది, మనం అది ఇక్కడ గుర్తు చేస్తున్నాం. అలాగని సర్ప్లస్ కిల్లింగ్ అనేటువంటి అనిమల్ బిహేవియర్లో వస్తుంది మనకి. సర్ప్లస్ కిల్లింగ్ అంటే ఏంటి? కిల్లింగ్ మోర్ అనిమల్స్ దాన్ నీడెడ్, అంటే మామూలుగా వేటాడటం సహజమైన ప్రవృత్తి జంతువులకి, కానీ అవసరమైన దానికంటే ఎక్కువ చంపేస్తే దాన్ని సర్ప్లస్ కిల్లింగ్ అంటాము. అదే టైంలో ఇక్కడ మనకు ఉండేటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 అందరూ కూడా చూసుకోండి. చాలా ఇంపార్టెంట్ చట్టము మీకు, ఎందుకంటే ఎన్విరాన్మెంట్లో కానీ ఈకాలజీలో కానీ ఇలాంటి వాటిల్లో ఈ చట్టం కూడా అవసరం వస్తుంది. ఇది ప్రొటెక్షన్ ఆఫ్ అనిమల్స్ గురించి, జంతువులను రక్షించడం గురించి చెప్తుంది. అలాగనే మనకు ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్ టు అనిమల్స్ యాక్ట్ 1960 ఉంది. ఎందుకంటే జంతువులు కదా అని చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. చట్టము ఒకటి ఉంది, ఆ చట్టమే 1960 అనిమల్ వెల్ఫేర్ గురించి, జంతువుల యొక్క సంరక్షణ గురించి, వాటి బాగోగుల గురించి చెప్పేటువంటిది. వాటి పట్ల దుర్మార్గంగా ఉంటే ఎవరైనా చట్టం కింద కేసు పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా దృష్టిలో ఉంచుకొని వాటి పట్ల దుర్మార్గంగా ప్రవర్తించడానికి లేదు. అలాగనే మనకి ఆర్టికల్ 48 అంటే పాలిటీలో చూసినప్పుడు మీరు చూస్తే 48 ఏం చెప్తుందంటే ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్, ఈ పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన మనకి మనకు దాని గురించి ఆర్టికల్ 48 చెప్తే. అలాగనే డ్యూటీ ఆఫ్ సిటిజన్స్, నాకు అన్ని రైట్స్ ఉన్నాయి అంటాం, అది బాధ్యతలు ఉన్నాయి. డ్యూటీ ఆఫ్ సిటిజన్స్ గురించి మనకు ఉండేటువంటి బాధ్యతల గురించి 51A అనుకుంటే సబ్సెక్షన్ G చెప్తుంది. ఇలాంటివి మీరు పొలిటికల్ సైన్స్ చదివేటప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒక ఐటెం వస్తే ఎలా ఎగ్జామినేషన్లో వస్తాయి మీకు ఐడియా వచ్చింది. సో అలాగనే మనకి ఇక్కడ ఈ డీర్ ఏవైతే చనిపోయినాయో ఇవి ఎలా ఉన్నాయంటే ఈ వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 ప్రకారంగా ప్రొటెక్టెడ్ స్పీసీస్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మాట్లాడాం. మనం ఇంతకుముందు కూడా చూసాం, సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు వేటాడితే తను ఏమైందో చూసారు, జైలుకి వెళ్ళడం కానీ. సో అందువల్ల ఆషామాషి కాదు ఇది. అందువల్ల ఈ ఇష్యూ గురించి మనం ఇంతసేపు మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ రెస్క్యూ సెంటర్స్ ఉన్నాయి ఎక్సైటివ్ కన్జర్వేషన్ కోసంగా. అలాగనే మనకు ఉండేటువంటి దాంట్లో ఈ స్ట్రే డాగ్స్ అనేది ఏం స్ప్రెడ్ చేస్తాయంటే అటు ర్యాబిస్ కానీ అలాగనే డిస్టెంపర్ వైరస్ కానీ చేస్తాయి. ముఖ్యంగా ఈ మేజర్ కాస్ ఏంటంటే బయోడైవర్సిటీ లాస్ ఇన్ ఇండియా. మనం ఎందుకంటే జీవ వైవిధ్యం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రాణులు చంపుతూ పోతున్నాం, ప్రాణులను సృష్టించడం ఎవరి వల్ల కాదు. కాబట్టి బయోడైవర్సిటీ చాలా ఇంపార్టెంట్. ఇది ఏం తెలియజేసి ఎందుకు సంరక్షించాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు ఈ స్టార్ట్ వస్తాయి? ఎస్, ఇక్కడ జరిగింది ఏంటంటే భారతదేశంలో బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం యొక్క నష్టాన్ని గురించి ఈ సంఘటన తెలియజేస్తుంది. అలాగనే మనకి దీని సేఫ్టీకి ఎవరు బాధ్యత వహించాలి? ఫారెస్ట్ అఫీషియల్స్ రెస్పాన్సిబుల్. అలాగనే మనకు ఉండేటువంటి దాంట్లో
ఇటీవల మీరు చూస్తుంటారు, అటు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి చిత్తూరు జిల్లాలో కూడా ఇక్కడ మదనపల్లి వాటిల్లో ఏనుగులు రావడం, ఎలిఫెంట్స్ రావడం, దాడులు చేయడం, మన కర్ణాటక దగ్గర తీసుకొని కొన్ని ఎలిఫెంట్స్ తెచ్చుకోవడం ఇలాంటి చూస్తుంటాం. ఎస్, ఇక్కడ ఈ సందర్భంలో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ అనిమల్ రైట్స్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చూస్తున్నాం. అలాగనే ఈ హ్యూమన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో. అటు అనిమల్స్కి ఈ ఉండేవాడు ఎందుకు ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయంటే వాటి పర్యావరణం ధ్వంసం చేసాం, అవి ఊళ్ళ మీద పడుతున్నాయి. సో కాబట్టి ఇలాంటివి కూడా మనం చూడాలి. అంటే ఒక ఐటెం చదివేటప్పుడు న్యూస్ పేపర్లో మీరు ఏ రకంగా ఎలా చదవాలో మీకు అర్థమవుతుంది. ఈ విధంగా చూసినప్పుడు ఎగ్జామినేషన్లో ఎక్సైటివ్ వర్సెస్ ఇన్సైటివ్ కన్సర్వేషన్ అనేసి డెఫినేషన్ అడగచ్చు. అలాగే స్టేట్మెంట్ బేస్డ్ కింద వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏముందో 1972 అడగచ్చు. సో అలాగే మనకు ఈ ఆర్టికల్స్ మ్యాచ్ చేయండి. 48 ఏం చెప్తోంది, 51 ఏజీ ఏం చెప్తుంది అడగచ్చు. ఈ విధంగా బయోడైవర్సిటీ థ్రెట్స్, ఈ జీవ వైవిధ్యానికి వస్తున్నటువంటి మనకు ఈ ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి అడగచ్చు. ఇలాంటివి ఈరోజు మనం చూస్తున్నాం. ఈ వన్యప్రాణులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఈరోజు రాజ్యాంగం చెప్పున్నది. దాని ప్రకారం అందరూ నడుచుకోవాలి. ఇది ఎగ్జామినేషన్లో చూసుకోండి. మరి అదేవిధంగా మనకు ఇంకొక రకంగా చూస్తే మీకు అందరికీ కూడా ఈరోజు ఉండేటువంటి దాంట్లో నిపా వైరస్ అనేటువంటిది అలర్ట్ అనేది కేరళ ఈరోజు హెచ్చరించింది ప్రజలందరినీ. నిపా వైరస్ అంటే ఈ కోవిడ్ వైరస్ 19 మనకు వచ్చేదాకా 2009 మనకు 19 వరకు అంతకుముందు తెలియదు ఎవరికి. ఈ ప్రపంచంలో ఎవరికి కోవిడ్ తెలియదు, ఎవడు లేడు మారుమూల ప్రాంతాల్లో కూడా. అలాగనే నిపా వైరస్ని ఈరోజు మనం నెగ్లెక్ట్ చేయడానికి లేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే చూడడానికి ఫస్ట్లో సింపుల్గానే ఉంటాయి, ఇది ప్రాబ్లం అయినప్పుడే అది మనకు పాండమిక్గా మారుతాయి. సో ఎండమిక్, ఎపిడమిక్, పాండమిక్ అనేటువంటి మీకు తెలుసు మీకు, కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు అవసరం లేదనుకుంటున్నా. మరి ఇక్కడ కోరేడ్ ఏంటంటే ఈ నిపా వైరస్ అనేది డెడ్లీ డిసీజ్ స్ప్రెడ్ ఫ్రమ్ బ్యాట్స్ టు హ్యూమన్స్ అండ్ సమ్టైమ్స్ బిట్వీన్ హ్యూమన్స్. ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి ఇది ఈ డెడ్లీ డిసీజ్ అంటే ఒక ప్రాణాంతకమైనటువంటి ఒక వ్యాధిని, అంటే ప్రాణాలు హరించేటువంటి వ్యాధిని ఎక్కడి నుంచి ఎక్కడికంటే ఫ్రమ్ బ్యాట్స్ టు హ్యూమన్స్. అంటే బ్యాట్స్ అంటే గబ్బిలాలు, ఒక మాట చెప్పాలంటే ఈ గబ్బిలాల నుంచి మనుషులకు కాకుండా సమ్ టైమ్స్ బిట్వీన్ హ్యూమన్స్, అంటే మనకి ఈ హ్యూమన్స్ నుంచి హ్యూమన్స్ కూడా స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంది. అంటే గబ్బిలా నుంచి వచ్చిందని, కాబట్టి ఇది ప్రాణాలు తీస్తుంటే ఎందుకు ఈరోజు వార్తల్లోకి వచ్చిందంటే ఇక్కడ కేరళ ఏం చేసిందంటే ఒక అలర్ట్ ఇష్యూ చేసింది. అంటే హెచ్చరికలు పౌరులందరికీ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2026 వరకు మీరంతా జాగ్రత్తగా ఉండండి, ఈ నిపా వైరస్ స్ప్రెడ్ కావడానికి అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది కేస్ ఫెటాలిటీ రేట్ అంటారు, కేస్ ఫెటాలిటీ రిస్క్ అని అంటారు. సిఎఫ్ఆర్ అనే పేరుతో షార్ట్ కట్లో పిలుస్తారు. సిఎఫ్ఆర్ అంటే కేస్ ఫెటాలిటీ రేట్, కేస్ ఫెటాలిటీ రిస్క్ ఉంది. అంటే ఏదైనా ప్రాణాంతకమైన వ్యాధి వచ్చినప్పుడు అది ఎంతవరకు ప్రాణాలను హరిస్తుందని చూస్తే 40 నుంచి 75% రిస్క్ ఉంది ఈ వ్యాధితో. అంటే ఇన్ఫెక్షన్ వచ్చిన వాడు చనిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా ప్రాణాంతకం అర్థమవుతుంది. సో అందువల్ల దీని గురించి హెచ్చరికలు ప్రభుత్వం చేయాల్సి వచ్చింది. మరి మనకు యాక్టివ్ మంత్స్ ఏంటి అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు. మరి హై రిస్క్ డిస్ట్రిక్ట్స్ ఏంటంటే ఈ కేరళలో ఉండేటువంటి ఈ జిల్లాలు, ముఖ్యంగా ఈ కోజికోడ్ కానీ, మలప్పురం కానీ, పాలక్కాడ్ కానీ, త్రిశూర్ అనే ఎలిఫెంట్స్ మేము వెళ్తుంటాం కదా, ఎస్ ఇక్కడ కానీ ఈ 4 జిల్లాల్లో చాలా ప్రమాదంగా హై రిస్క్ డిస్ట్రిక్ట్గా, అంటే అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ప్రాంతాలుగా ఈరోజు మనం గుర్తించాలి. మరి ఇక్కడ ముఖ్యంగా ఇది ఇప్పుడే వచ్చిందా ఇంతకుముందు అంటే మీరు 2018లో గమనిస్తే కేరళలో అక్కడగా అవుట్ బ్రేక్ అయింది ఈ జబ్బు నిఫా అనేటువంటిది. కాబట్టి ఈరోజు మనం కోవిడ్-19 గుర్తుపెట్టుకుని 1 year ముందే గుర్తుపెట్టుకోండి. ఈ నిఫా వైరస్ యొక్క సివియారిటీ మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటంటే జూనోటిక్ డిసీజ్. అంటే జూనోటిక్ డిసీజ్ అనేది ఎగ్జామినేషన్లో మనకు ఏపీపీసీలో కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, ఇతర రావడానికి ఒక సింపుల్ టర్మినాలజీ స్టాటిక్ బిట్ ఇది. ఏంటంటే డిసీజ్ స్ప్రెడ్డింగ్ ఫ్రమ్ అనిమల్స్ టు హ్యూమన్స్. అంటే ఇక్కడ మనకు అనిమల్స్ నుంచి హ్యూమన్స్కి వస్తున్నాయి. అంటే మనం మామూలుగా ఏమనుకుంటాం, అనిమల్స్ నుంచి అనిమల్స్కి అనుకుంటాం, అనిమల్స్ నుంచి హ్యూమన్స్కి వచ్చినప్పుడు దాన్ని జూనోటిక్ డిసీజ్ అనే పేరుతో స్టాటిక్ ఉండేటువంటి బిట్ ఇది. అలాగనే మనం సిఎఫ్ఆర్ అంటే ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను, కేస్ ఫెటాలిటీ రేట్స్ కానీ రిస్క్ కూడా ఉందని సిఎఫ్ఆర్ అని పేరుతో పిలుస్తారు. ఇక్కడ ఏంటంటే ఎంతమంది చనిపోతారు ఒక ఇన్ఫెక్ట్ ఎంత చెప్పడాన్ని సిఎఫ్ఆర్ అన్నాము. అలాగని ఈ వన్ హెల్త్ అప్రోచ్ అని కేరళ ప్రాక్టీస్ చేస్తుంది. వన్ హెల్త్ అప్రోచ్ అంటే మామూలుగా ఈ హ్యూమన్ హెల్త్కి ఒక రకమైనటువంటి ప్రోటోకాల్ ఉంటుంది, అలాగనే అనిమల్స్కి ఒక రకమైన ప్రోటోకాల్ ఉంటుంది, అలాగనే ప్లాంట్స్కి ఉంటుంది. అలా కాకుండా అన్నిటినీ కలిపి వన్ హెల్త్ అప్రోచ్ ఒకే రకమైన దాంతో ఒక సింగిల్ విండో సిస్టమ్ లాగా చేస్తారు. అంటే జాయింట్ హెల్త్ మేనేజ్మెంట్ ఆఫ్ హ్యూమన్స్, అనిమల్స్ అండ్ ఎన్విరాన్మెంట్స్. ఇంకా చెప్పాలంటే మనకు హ్యూమన్స్ కానీ, అలాగే అనిమల్స్ కానీ, ప్లాంట్స్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, ఈ పరిసరాలన్నింటికి సంబంధించి క్రోడీకరించి చేసేటువంటి చర్యలనే వన్ హెల్త్ అప్రోచ్ అంటాము. ఇప్పుడు కేరళ గవర్నమెంట్ ఆ పని చేస్తుంది, చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇక్కడ మనకు
దీనికి సంబంధించి ఎగ్జామినేషన్లో ఒక యాక్ట్ కానీ చూస్తే ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897 ఉంది. ఇది కంట్రోల్ ఆఫ్ ఎపిడమిక్. ఇంతకుముందే చెప్పినట్టుగా ఎపిడమిక్ అంటే ఏంటి, ఎండమిక్ అంటే ఏంటి, పాండమిక్ అంటే కోవిడ్-19 ఇవన్నీ కూడా చూసుకునే టైం సరిపోదు కాబట్టి కరెంట్ అఫైర్స్లో ఇంకో క్లాస్లో డిస్కస్ చేద్దాం సైన్స్ అండ్ టెక్నాలజీలో. అలాగే ఆర్టికల్ 47 డ్యూటీ ఆఫ్ స్టేట్ టు ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్. ఇది ఇంపార్టెంట్. ఎందుకు కేరళ ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసిందంటే ఆర్టికల్ 47 ఏం చెప్తుందంటే అది ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత, పబ్లిక్ యొక్క హెల్త్ని, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైననే ఆర్టికల్ 47 స్పష్టంగా చెప్తుంది. కాబట్టి అందువల్ల ఏ బాధ్యత అయితే ప్రభుత్వమైనా చేయాలి కాబట్టి హెచ్చరికలు జారీ చేసి అలర్ట్ని జారీ చేసింది. ఇదే సందర్భంలో మనకు ఇక్కడ ఈ ఆర్ఎన్ఏ వైరస్ ద్వారా వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆర్ఎన్ఏ, డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్, జన్యు సంబంధమైన పదార్థాలు అంటాము, ప్రతి జీవిలో ఉంటాయి. ఇక్కడ మనకు వచ్చేటువంటి కొన్ని మనకు అంటే ఆర్ఎన్ఏ అంటే సింగిల్ స్టాండ్, అదే డిఎన్ఏ డబుల్ స్టాండ్ ఉంటాయి. సో ఇలాంటి ద్వారా కోవిడ్ కూడా వచ్చింది ఆర్ఎన్ఏ వైరస్. ఇది కూడా ఆర్ఎన్ఏ వైరస్ ద్వారా వస్తుంది. ఇక్కడ న్యాచురల్ హోస్ట్ ఏంటంటే మనకు ఫ్రూట్ బ్యాట్స్ అంటాం. ఈ ఫ్రూట్ బ్యాట్స్ అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ పండ్లు ఉంటాయి, మీరు గువా, జామ్ పండ్లు కానీ ఇలాంటి వాటి ఏమైతే గబ్బిలాలు లేదా బ్యాట్స్ తింటాయో వీటి వల్ల వస్తుంది. దీన్ని సైంటిఫిక్ ఏమంటామంటే మనము టీరోపస్ జీనస్ అనే పేరుతో పిలుస్తున్నాము. ఈ టీరోపస్ జీనస్ వల్ల వస్తుంది. ఇది ఎలా వస్తుందంటే స్ప్రెడ్ వయా కంటామినేటెడ్ ఫ్రూట్స్. మన జాంకాయలు చూడగానే ఫ్రూట్స్ గబో తినేస్తారు. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కేరళ పోయినప్పుడు జాగ్రత్తగా ఉండండి. కేరళ కాకపోయినా ఎక్కడైనా గబ్బిలాలు ఉంటే జాగ్రత్తగా ఉండండి. ఆ పైన కట్ చేసి తినాలి, కడుక్కోవాలి, చాలా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఈ కంటామినేటెడ్ ఫ్రూట్స్ ఏవైతే గబ్బిలాలు లాంటివి ఆ సెలవైన వాటిపైన వాటి లాలాజలాన్ని, ఎంగిల్ని వదిలేసి ఆ క్లోజ్ కాంటాక్ట్ వల్ల ఈ స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంది. అలాగే సిమ్టమ్స్ ఏముంటాయంటే ఫీవర్, జ్వరం వస్తుంది, బ్రెయిన్ ఇన్ఫెక్షన్, కానీ ఎన్సెఫలైటిస్ అంటాం, తలంతా దిమ్ముగా ఉండి ఇలా వచ్చి మెదడు వ్యాపారం పేరుతుంటారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి వ్యాక్సిన్ ఉందంటే ఇప్పటి వరకు స్పెసిఫిక్గా ఇలాంటి వ్యాక్సిన్ ఎక్కడా లేదు మనకి. అది ఎలా గుర్తిస్తారంటే ఆర్టీపీసీఆర్ ఎలిసా టెస్ట్ ద్వారా గుర్తిస్తారు. ఇలాంటి విషయాలు మరి కేరళ ఏం చేసిందంటే ఇట్ ఫాలోస్ వన్ హెల్త్ అప్రోచ్. ఇప్పుడే చెప్పినట్టుగా ఒకే రకంగా ఈ మనకు ఉండేటువంటి దాంట్లో ఆప్టిమైజ్ చేస్తూ ఇక్కడ ఉండేటువంటి ఈ హ్యూమన్స్కి, అనిమల్స్కి, వాడుకుంటే ఎన్విరాన్మెంట్కి, వాటికి అన్నిటికీ మధ్య ఉన్న సంబంధం బాంధాలు చూస్తుంది. మరి ఎగ్జామినేషన్లో ఎలాంటి కొంచెం వస్తాయంటే జూనోటిక్ డిసీజ్ అంటే ఏంటి, అలాగని ఇప్పుడు మనకు ఉండేటువంటి దాంట్లో ఒక డిసీజ్ని, దాని క్యారియర్ని, ఉదాహరణ నిపా ఉంది, దేని వల్ల వస్తుంది, బ్యాట్స్, గబ్బిలాలు వస్తుంది. ఇలాంటి మీరు కొన్ని సెట్ ఆఫ్ డిసీజెస్ దేని వల్ల వస్తాయో ఇది ఎగ్జామినేషన్లో చెక్ చేసుకోండి. మరి దాని తర్వాత మనకు ఉండేటువంటి దాంట్లో ముఖ్యాంశాల్లో ఇంకోటి ఏంటంటే సబ్ క్లాసిఫికేషన్ ఎస్సీ రిజర్వేషన్ కర్ణాటక. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా డిస్క్లైమర్ ఇస్తున్నాను. ఇక్కడ మేము కేవలం అకాడమిషియన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడతాం. ఏదైనా విషయం ఎగ్జామినేషన్ రావడానికి ఇక్కడ కులం కానీ, మతం కానీ, అదేవిధంగా స్త్రీలు కానీ, పొలిటికల్ విషయాల్లో చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ఎగ్జామినేషన్లో ఎలాంటి కోర్సు రావడానికి మాత్రమే చేస్తామో. అందరూ సమానమే, మాకు భారతీయులందరూ కూడా. సో ఇలాంటి విషయాలుగా జస్ట్ ఎగ్జామినేషన్లో ఎలాంటి ఇష్యూ రావడానికి మాత్రం డిస్కస్ చేస్తున్నాము. కాబట్టి మిత్రులందరూ కూడా మరొకసారి డిస్క్లైమర్ ఇస్తూ ఈ విషయం గురించి ఎగ్జామినేషన్లు ఎందుకు వస్తున్నాయి. ఇక్కడ ఈ కర్ణాటక ఏం చేసిందంటే ఇట్ ప్లాన్స్ టు డివైడ్ ఎస్సీ రిజర్వేషన్ ఇంటూ స్మాలర్ గ్రూప్స్ ఫర్ ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ అనే పేరుతో. అంటే అందరికీ కూడా ఎస్సీ రిజర్వేషన్లో దాంట్లో సబ్ గ్రూప్స్ ప్రకారంగా ఇస్తామని చెప్పేసి ఒక రకమైనటువంటి ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి ఇది వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ ఎందుకుంది డిబేట్ ఓవర్ ఇంటర్నల్ రిజర్వేషన్ వితిన్ 50% ఆఫ్ ఎస్సీ కోటా. మనకు షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ ఇలా ఉంటాయి కదా. అంటే ఏవైతే వెనకబడినటువంటి, అణగారినటువంటి, సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఇలాంటి వర్గాలకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో రాజ్యాంగం ప్రసాదించినటువంటి వాటిలో అవి కొంచెం జరుగుతుంటాయి రకరకాల వాటిల్లో. సో దాంట్లో భాగంగా ఇక్కడ ఇంటర్నల్ రిజర్వేషన్ ఉండాలి అనేటువంటి ఐటెంతో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మన టోటల్గా ఎస్సీ రిజర్వేషన్ 15% ఉంది. అలాగనే వాళ్ళు ప్రపోజల్ ఏం చెప్తున్నారంటే వాళ్ళు 5.3% మాదికి, 5.3 హోలియాకి, 4.4% అదర్స్కి ఇస్తాము అంటున్నారు. ఇదే సందర్భంలో ఇక్కడ ఈ టోటల్ రిజర్వేషన్గా 50% ఉన్నట్టుగా ఇలాంటి వార్తలు మనకు వచ్చాయి. కాబట్టి దీని గురించి మీరు చదువుకోండి. నేను దీని గురించి ఎక్కువగా డిస్కస్ చేయదలుచుకోలేదు. కానీ ఇక్కడ ఇంటర్నల్ రిజర్వేషన్ అంటే డివిజన్ విత్ ఇన్ రిజర్వ్డ్ కేటగిరీ. ఒక రిజర్వ్ కేటగిరీలో మళ్ళీ కూడా దాంట్లో ఉపకులాల కింద విభజించడాన్ని ఇంటర్నల్ రిజర్వేషన్ అంటారు. మరి సబ్ క్లాసిఫికేషన్ అంటే స్ప్లిట్టింగ్ ఏ కేటగిరీ ఇంటూ స్మాలర్ గ్రూప్స్, ఇంకా చిన్న గ్రూప్స్గా విడగొట్టడాన్ని సబ్ క్లాసిఫికేషన్ అంటారు. సో మరి ఇలాంటి వాటితో
ఇక్కడ ఆర్టికల్స్ చూస్తే ఆర్టికల్ 341 ఏం చెప్తుందంటే ఏదైతే షెడ్యూల్ క్యాస్ట్ ఉన్నాయో ఆ లిస్టుని మనకు ఇక్కడ డిఫైన్ చేసింది ఆర్టికల్ 341. ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే మనకి రిజర్వేషన్ ఆఫ్ జాబ్స్ అనేది ఆర్టికల్ 16లో మనకు ఉండేటువంటి సబ్ ఆర్టికల్ 4th మన క్లాస్ 4th మనం తెలియజేస్తుంది. ఇదే సందర్భంలో ఇక్కడ మనకు ఇంద్ర సహాని కేసెస్ 1992 అనేది ఇది ఒకసారి చూసుకోండి, దాని డీటెయిల్స్ మీకు బాగా తెలుసుంటుంది, మీరు డిస్కస్ చేసుకోండి. అదేవిధంగా ఇంద్ర సహాని కేసుతో పాటుగా ఈ దావేంద్ర సింగ్ కేసు 2024 అనేది ఇక్కడ ఏదైతే ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వము ఒక కేటగిరీ ఉంటే ఆ కేటగిరీలో సబ్ క్లాసిఫికేషన్ చేస్తున్నారో దాని బేస్గా ఈ దావేంద్ర సింగ్ కేసు 2024ని తీసుకోవడం జరిగింది. ఇదేం చేస్తుంటే ఈ కేసులో ఇక్కడ సుప్రీంకోర్టు అలౌ చేసింది సబ్ క్లాసిఫికేషన్ని, అందువల్ల వాళ్ళు తీసుకోవడం జరిగింది. దీని గురించి మనకు కొన్ని విషయాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్సీ లిస్ట్ అంటే ఎవరు డిసైడ్ చేస్తారంటే ప్రెసిడెంట్. ఏ ఆర్టికల్ కిందంటే ఆర్టికల్ మనకు ఉండేటువంటి 341 కింద డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ రిజర్వేషన్ అనేది దేనికి అంటే లింక్ టు అడిక్యువేట్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ స్టేట్స్ కెన్ సబ్ క్లాసిఫై అంటే సుప్రీంకోర్టు జడ్జి ప్రకారంగా రిజర్వేషన్ షుడ్ నాట్ ఎక్సీడ్ 50% అని. కర్ణాటక ఏం చేసింది కోటాని 56% 50కి తగ్గించిందని. ఇక్కడ అదేవిధంగా దేని ఆధారంగా అంటే సదాశివ కమిషన్ రిపోర్ట్. ఇది మనకు కావాల్సినటువంటి ఎగ్జామినేషన్ బిట్స్. మనం తొలికే వెళదాం, ఇలాంటి సున్నితమైన అంశాల గురించి మాట్లాడడానికి ఇష్టపడడం లేదు నేను. సో కాబట్టి దాని తర్వాత మరి ఇంకా మనం చూసినప్పుడు నెక్స్ట్ ఇష్యూ ఏంటంటే ఫెడరలిజం అండ్ డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ అనేది వార్తల్లోకి వచ్చింది. డబుల్ ఇంజిన్ అంటే ఏంటి అని చూస్తే డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ రెఫర్స్ టు సేమ్ పార్టీ రూలింగ్ ఎట్ సెంటర్ అండ్ స్టేట్ ఫర్ ఫాస్టర్ డెవలప్మెంట్. ఒక అభివృద్ధి ఉంది, ఒక డెవలప్మెంట్ ఉంది, అది వేగవంతం కావాలంటే ఏం చేయాలంటే సెంటర్లో స్టేట్లో ఒకే పార్టీ చెందినటువంటి ఒకే రకమైన ప్రభుత్వాలు కావాలంటే ఒకరితో ఒకరికి మ్యూచువల్గా అండర్స్టాండింగ్ ఉంటుంది, సహకారం ఉంటుంది, కోఆపరేషన్ ఉంటుంది అనే ఉద్దేశంతో డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ ఈరోజు వచ్చింది కోర్ ఐడియా. ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే డిబేట్ ఓవర్ ఈజ్ ఇంపాక్ట్ ఫెడరల్ స్ట్రక్చర్ అండ్ స్టేట్ అటానమీ. ఇక్కడ మంది ఫెడరల్ ప్రభుత్వం సమాఖ్య అంటే ఒక రాష్ట్రం కాదు, రకరకాల రాష్ట్రాలు ఉన్నాయి, ఇవన్నీ కేంద్రంగా కంట్రోల్ మీకు తెలిసిందే, పాలిటిక్స్ ఉంటారు. కాబట్టి ఈరోజు ఇప్పుడు ఈ వార్త ఇది ఫెడరల్ స్ట్రక్చర్ పైన స్టేట్ అటానమీ అంటే రాష్ట్రాల యొక్క స్వయం ప్రతిభ ప్రభావం చూపడం అవకాశం ఉంది కాబట్టి వార్తల్లోకి వచ్చింది. మనకెందుకంటే ఈ ఎగ్జామినేషన్ అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. ఇదే సందర్భంలో ఇక్కడ ఫైనాన్స్ కమిషన్ అనేది ఒకటి వస్తుంది మనకి. ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది ఏ ఆర్టికల్ కిందంటే ఆర్టికల్ 280 కింద మనకు ఇది ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఉంది, ఎక్కడ ఆర్టికల్ అంటే 2633 కింద. గవర్నర్ పవర్స్ ఎక్కువ అంటే ఆర్టికల్ 200. సో ఈ 3 ఆర్టికల్స్ని ఈ సందర్భంలో డిస్కస్ చేసుకోండి. ఫైనాన్స్ కమిషన్ అది ఏ ఆర్టికల్ కింద సెట్ అయిందంటే 280. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఎక్కడ ఉందంటే ఆర్టికల్ 263. అలాగనే గవర్నర్ పవర్స్ గవర్నర్కు ఉండేటువంటి మనకు ఆయన అధికారులు ఎక్కడంటే ఆర్టికల్ 200. ఈ మూడింటి గురించి మీరు ఆల్రెడీ పాలిటీలో చదువుకుంటారు, మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకోండి. మరి ఇక్కడ ఇంపార్టెంట్ టర్మ్స్ కానీ చూసినట్లయితే మనకు ఇక్కడ ఈ ఫెడరలిజం అనే పేరుతో కనిపిస్తుంది. ఫెడరలిజం అంటే ఏంటి? పవర్ డివైడెడ్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. అటు కేంద్రానికి ఇటు రాష్ట్రాలకి మధ్య వాళ్ళకు ఉండేటువంటి ఈ యొక్క పవర్ని దానికి ఉండేటువంటి దాన్ని డివైడ్ చేయడాన్ని ఫెడరలిజం అనే పేరుతో సమాఖ్య అనే పేరుతో పిలుస్తున్నాం. మరి డివిజబుల్ పూల్ అంటే ఏంటి? ట్యాక్స్ షేర్డ్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. కాబట్టి కేంద్రానికి రాష్ట్రాలకి మధ్య ఈ పన్నుల్ని మనం ఏమవుతున్నాయో వీటిని మనం షేర్ చేయడాన్ని విభజించడాన్ని డివిజబుల్ పూల్ అంటున్నాం. మరి సెస్ లేదా సర్చార్జ్ అంటారు. సెస్ అంటే ట్యాక్సెస్ నాట్ షేర్డ్ విత్ ద స్టేట్స్. ఇప్పుడు పంచారు, ఇక్కడ పంచరు అంటే సెంటరు వాటిని రాష్ట్రాలు పంచకుండా విధించేదాన్ని సెస్ లేదా సర్చార్జ్ అనే పేరుతో పిలుస్తున్నారు. మరి ఇక్కడ ఈ ఫైనాన్స్ కమిషన్ కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఇలాంటి విషయాలు మనకున్నాయి. ఇక్కడ మీరు గమనిస్తే ఒకసారి ఈ ట్యాక్స్ రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉందో చూడండి. ఈ ట్యాక్సెస్ ఎక్స్క్లూజివ్ టు సెంటర్, కొన్నేమో కేవలం కేంద్రానికి మాత్రమే ఉంటాయి, కొన్నేమో ట్యాక్స్ ఎక్స్క్లూజివ్ స్టేట్స్, కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ఉంటాయి. సో అలాగనే ట్యాక్సెస్ లెవ్యూడ్ కలెక్టెడ్ బై సెంటర్, ట్యాక్సెస్ విధించడం కానీ మనం కలెక్ట్ చేయడం సెంటర్ చేస్తుంది, అయినా కొంత రాష్ట్రాలకు ఇస్తుంది. అలాగనే ట్యాక్సెస్ లెవ్యూడ్ బై సెంటర్ కలెక్టెడ్ బై స్టేట్స్, పన్నులేమో కేంద్రం విధిస్తుంది, కలెక్ట్ చేసినేమో రాష్ట్రాలు. కొన్నేమో ట్యాక్సెస్ లెవ్యూడ్ కలెక్టెడ్ బై సెంటర్, అదే విధించుకుంటుంది సెంటర్ కేంద్రము, అయితే రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. ఇది మీకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏమవుతుందో అక్కడ చదివినప్పుడు ఈ వార్త మీకు పనికి రావడానికి అవకాశం ఉంది. ఇది ఎగ్జామినేషన్ చదువుకోండి మళ్ళీ ఒకసారి. మరి
మనం దీని తర్వాత ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ మనకుండే వాటిల్లో ఈ ఆర్టికల్ 280 డిస్కస్ చేసాం, ఆర్టికల్ 200 డిస్కస్ చేసాం, ఆర్టికల్ 356 280 ఫైనాన్స్ కమిషన్ ఫార్మేషన్ గురించి, ఆర్టికల్ 200 గవర్నర్ పవర్స్ గురించి, 356 ప్రెసిడెంట్ గురించి మాట్లాడింది. ఇదే సందర్భంలో ఎస్ఆర్ బొంబాయి కేసు ఒకటి చూడండి. ఎస్ఆర్ బొంబాయి కేసు 1994లో ఇలాంటి కేసు స్టడీ చూసుకోనమ్మా. ఎప్పుడు కూడా ఎగ్జామినేషన్లో ఇలాంటి అడగడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఇలాంటి ఎప్పుడు కూడా మనం చదువుతూ రావాలి. ఒక కేసు వారంద భారత కేసు చూసినట్టుగానే ఎస్ఆర్ బొంబాయి కేసు చూసుకోండి. ఎస్ఆర్ బొంబాయి కేసు 1994 ఏం చెప్తుందంటే లిమిటెడ్ మిస్యూజ్ ఆఫ్ ఆర్టికల్ 356. ఈ ఆర్టికల్ 356 ఏమవుతుందో ఎక్కడైతే రాష్ట్రపతి పరిపాలన పెడుతున్నారో దాని పరిమితులు విధించకపోతే అది దుర్వినియోగ ప్రమాదం ఉంది. కాబట్టి 1994లో స్పష్టమైనటువంటి ఒక తీర్పు ఇచ్చింది. అందువల్ల ఎస్ఆర్ బొంబాయి కేసు అనే పేరుతో పిలుస్తున్నాం. ఇండియన్ పాలిటీని కాకుండా మీకు ఇతరత్రా ఉండేటువంటి మనకు ఫిలిమ్స్లో కూడా ముఖ్యంగా ఈ జనరల్ స్టడీస్ అవసరం అవుతుంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఈ సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానం, మన అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక బెంచ్ మార్క్గా చెప్పుకోవచ్చు. ఇది రిస్ట్రిక్టెడ్ ద మిస్యూజ్ ఆఫ్ ఆర్టికల్ 356. ఆర్టికల్ 356ని మిస్యూజ్ కాకుండా దుర్వినియోగం చేయకుండా రిస్ట్రిక్ట్ చేసినటువంటి ఇది మనకు కేసు. మరి ఇది ఏం చేసిందంటే ఈ భారతదేశంలో ఉండేటువంటి ఫెడరలిజం సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేసింది, స్ట్రెంగ్తన్ చేసింది. అంతేకాకుండా మేడ్ ఫ్లోర్ టెస్ట్ మ్యాండేటరీ. ఎందుకంటే బల ప్రదర్శన చేయాలంటే అసెంబ్లీలో నిరూపించుకోవాలి, రోడ్లపైన కాదు అనే విధంగా క్లియర్గా ఏవైతే ఫ్లోర్ టెస్ట్ మ్యాండేటరీ చేసింది. అలాగనే మనకు ఉండేటువంటి సబ్జెక్ట్ ప్రెసిడెంట్స్ రూల్ టు జ్యుడిషియల్ రివ్యూ. నేను ఏమైనా చేస్తామని లేకుండా ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఏదైనా అల్టిమేట్గా ఎక్కడుందంటే మీరే అతీతం కాదు, జ్యుడిషియల్ రివ్యూకి న్యాయస్థానానికి ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ ప్రెసిడెంట్ రూల్ అనేది రాష్ట్రపతి పరిపాలన కూడా వస్తుంది. ఎస్ఆర్ బొంబాయి కేసులో వచ్చింది కాబట్టి ఈ కేసును బాగా క్షుణ్ణంగా చదువుకోండి. అలాగనే ఇదే సందర్భంలో మనకు కొన్ని టర్మ్స్ అవసరం అవుతాయి ఎగ్జామినేషన్లో. దాంట్లో ముఖ్యంగా క్వాసీ ఫెడరల్ సిస్టమ్ అంటున్నాం. క్వాసీ ఫెడరల్ అంటే పాక్షిక సమాఖ్య, అంటే పూర్తిగా కాదు, సమాఖ్య అంటే రాష్ట్రాలు. మనకు ఇది ఈ విధంగా ఉంటుంది. మాకు ముఖ్యంగా చెప్పాలంటే ఈ క్వాసీ ఫెడరల్ సిస్టమ్ ఏమవుతుందంటే గవర్నమెంట్ స్ట్రక్చర్ అనేది కంబైనింగ్ ఫెడరల్ ఫీచర్స్ విత్ స్ట్రాంగ్ యూనిటరీ. అంటే ఒక విధంగా ఫెడరల్ ఫీచర్స్ అంటే రాష్ట్రాలు వాటికి డివిజన్ ఆఫ్ పవర్స్ని ఇస్తూనే అదే సందర్భంలో ఈ కేంద్రం అనేది అల్టిమేట్గా ఏదైనా అవసరం వచ్చినప్పుడు సుప్రీమసీ ఎవరికి ఉందంటే కేంద్రానికి ఉంటుంది. ఇలాంటి వాటిని ఈ రెండు మిక్స్ అయినాయి కాబట్టి క్వాసీ ఫెడరల్ మనం సిస్టమ్ అంటాం. ఇది పాక్షిక సమాఖ్య అనే పేరుతో తెలుగులో పిలుస్తారు. ఇది చూసుకోండి. అలాగనే మనకు ఈ ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుందంటే ట్యాక్స్ని షేర్ చేస్తుంది అటు కేంద్రానికి రాష్ట్రాలకి మధ్య. అలాగనే సెస్ నాట్ పార్ట్ ఆఫ్ డివిజనల్ పూలు. ఈ సెస్ అనేది డివిజన్ పంచరు, అది కేంద్రానికే ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి విషయాలు చూసుకొని ఏ ఆర్టికల్ ఎలా పనిచేస్తుంది ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. మరి 7th ఐటమ్ ఏంటంటే క్రిటికల్ మినరల్ ఆక్షన్స్. భారతదేశంలో కొన్ని కీలకమైనటువంటి ఖనిజాలు మినరల్స్ ఏమవుతున్నాయో దానికి వేల వేయడం గురించి వార్తల్లోకి వచ్చినట్టు చదువుతున్నాం. ఇక్కడ కోరేడ్ ఏంటంటే ఇండియా ఈజ్ ఆక్షనింగ్ క్రిటికల్ మినరల్స్ టు రిడ్యూస్ ఇంపోర్ట్స్ అండ్ సపోర్ట్ ఇండస్ట్రీస్ లైక్ ఈవీసీస్. అంటే ఈవీస్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ వెహికల్స్. ఈ ఎలక్ట్రానిక్ లాంటి పరిశ్రమలకు అవసరమైనటువంటి ఏవైతే మనకు క్రిటికల్ మినరల్స్ ఉన్నాయో అలాంటి క్రిటికల్ మినరల్స్ని మనం ఇంపోర్ట్స్ని తగ్గించుకుంటూ చేయాలంటే దీన్ని ఆక్షన్ వేస్తే మన దగ్గర ఉండే క్రిటికల్ మినరల్స్కి విదేశాలపైన ఆధారపడే పరిస్థితి రాదు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. మరి ఎందుకు వార్తల్లోకి వచ్చింది? వై ఇన్ న్యూస్? గవర్నమెంట్ లాంచ్డ్ 7th రౌండ్ ఆఫ్ మినరల్ ఆక్షన్స్. అంటే ఇప్పటి వరకు 6 సార్లు వేస్తే 7వసారి 7th రౌండ్లో ఈ మినరల్ ఆక్షన్స్ 19 బ్లాక్లు, ఒక ఏరియా బ్లాక్ అంటాం, అలాంటి 19 బ్లాక్స్ని ఈరోజు 7వ రౌండ్ కింద గవర్నమెంట్ ఇది ప్రారంభించింది. ఆక్షన్ అంటే వేలం వేస్తున్నారు, అందువల్ల వార్తల్లోకి వచ్చింది. మరి మనం చూసినప్పుడు ఇక్కడ ఈ దీనికి సంబంధించి ఈ క్రిటికల్ మినరల్ సంబంధించి మనం కొన్ని విషయాలు ఎగ్జామినేషన్లో చూస్తాం. ఈ టోటల్ బ్లాక్స్ ఎన్ని అంటే 19 బ్లాక్స్. మినరల్స్ ఏంటంటే లిథియం, గ్రాఫైట్, టంగ్స్టన్, వెనాడియం. సో లిథియం, గ్రాఫైట్, టంగ్స్టన్, వెనాడియం అనేటువంటి ఏమైతే మినరల్స్ ఉన్నాయో ఈ మినరల్స్ లాంటివి క్రిటికల్ మినరల్స్ అంటున్నాం. ఈ ఐడెంటిఫైడ్ క్రిటికల్ మినరల్స్ అంటే 24ని ఐడెంటిఫై చేసింది, బ్లాక్స్ ఏమో 19. ఈ ఏ పాలసీకి ఉందంటే నేషనల్ మినరల్ పాలసీ 2019. కోవిడ్ని గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పాలసీని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ పాలసీ, ఫారెస్ట్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ లాగానే మీ నేషనల్ మినరల్ పాలసీ ఉంటుంది. జాతీయంలో ఈ మినరల్స్ని ఎలా చేయాలి, ఏ రకంగా చేయాలి, ఎలా ఆక్షన్ ఎలా వద్దా, ఈ విధి విధానాల్ని మనకి ఈ పాలసీ తెలియజేస్తుంది. దానికి సంబంధించిన చట్టాలు ఉంటాయి. మరి ఈ విధంగా ఇంపార్టెంట్ అని చెప్పాలంటే ఈ క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటంటే ఇంపార్టెంట్ ఫర్ టెక్నాలజీ బట్ లిమిటెడ్ సప్లై. క్రిటికల్ ఎందుకన్నాము అంటే టెక్నాలజీకి సాంకేతిక చాలా అవసరం. ఇవన్నీ ఇప్పుడు చెప్పినటువంటి ఈ లిథియం కానీ, గ్రాఫైట్ కానీ, టంగ్స్టన్ కానీ, వెనాడియం చాలా ఇంపార్టెంట్, బట్ సప్లై తక్కువ ఉంది కాబట్టి క్రిటికల్ కీలకమైనటువంటి ఈ మినరల్స్ ఖనిజాలు అంటున్నాం. మరి కాంపోజిట్ లైసెన్స్ అంటే ఏంటి అనే పదం కూడా వస్తుంది. కాంపోజిట్ అంటే ఎక్స్ప్లోరేషన్ అంటే ఎక్కడెక్కడ ఏమో కనిపెట్టని మనం ఎక్స్ప్లోరేషన్ అంటాం. మరి తవ్వి తీయడానికి మైనింగ్ అంటాం. ఈ రెండు కలిసిన లైసెన్స్ని
కాంపోజిట్ లైసెన్స్ అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఇదే సమయంలో REE రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, REE రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ క్రిటికల్కి దీనికి తేడా గమనించారు. ఈ 17 స్పెషల్ ఎలిమెంట్స్ యూజ్ ఇన్ ఎలక్ట్రానిక్స్లో వాడే వాటిని REE పిలుస్తారు. ఇక్కడ మీకు చార్ట్ ఇచ్చాము, ఒక్కసారి కెమిస్ట్రీలో ఉండేటువంటి పీరియాడిక్ టేబుల్ ఒకసారి చెక్ చేసుకుంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏంటి వాటి గురించి మీరు నోట్ చేసుకోండి. సో అలాగే మనకు ఇక్కడ ఉండేటువంటి చట్టాలు చూస్తే MMDR 1957. MMDR అంటే ఏంటి? మైన్స్ అండ్ మినరల్స్, D అంటే డెవలప్మెంట్, R అంటే రెగ్యులేషన్ యాక్ట్. 1957లో వచ్చినటువంటి మైన్స్, ఈ గనులు కానీ మినరల్స్ ఖనిజాలు కానీ డెవలప్మెంట్ అభివృద్ధికి రెగ్యులేషన్ నియంత్రించడానికి ఉండే చట్టమే MMDR యాక్ట్ అంటామో ఆ యాక్ట్ ఒకసారి చూసుకోండి. అలాగే మనకి అమెండ్మెంట్స్ జరిగే దాంట్లో 2023-24లో ఎందుకంటే సెంట్రల్ కెన్ ఆక్షన్ క్రిటికల్ మినరల్స్, ఎందుకంటే దీనికి సంబంధించి మనం ఈ పర్యావరణం ధ్వంసం చేయడానికి లేదు, దీని కొన్ని సవరణలతో 23-24లో అవసరమైనప్పుడు సెంటర్ ఏం చేస్తుందంటే ఈ క్రిటికల్ మినరల్స్ అంటే వేలం వేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు వేలం వేయడానికి సిద్ధపడడానికి కేంద్రం చెప్తుంది. ఇలాంటి విషయస్ మనం చూసుకోవాల్సి వస్తుంది. మరి దాని తర్వాత ఇక్కడ EV బ్యాటరీస్, ఎలక్ట్రానిక్ వెహికల్స్ వాడే బ్యాటరీలు ఏం వాడతారంటే లిథియంని వాడతారు. ఈ లిథియం లాంటి సైన్స్ మన బిట్స్లో మనం చూస్తున్నాం, ఎలాంటి బిట్స్ వస్తున్నాయో ఈ చెక్ చేసుకోండి. మనకు ఈ REE అంటే రేర్ ఎర్త్ మెటల్స్ ఎక్కడ వాడతారంటే ఎలక్ట్రానిక్స్లో కానీ డిఫెన్స్ రక్షణ రంగంలో కానీ వీటిలో వాడతారు. మరి ఈ ఆక్షన్ దేనికంటే ఈ ట్రాన్స్పోర్ట్ బిల్డింగ్ సిస్టమ్ ద్వారా ట్రాన్స్పరెంట్ అంటే క్లియర్గా పారదర్శకంగా విధానంలో ఈ ఆక్షన్ చేస్తున్నారు. ఈ రెవెన్యూ ఎవరికి వెళ్తుందంటే స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్తుంది. మరి ఈ హెల్ప్ దేనికి ఉపయోగపడుతుందంటే మనకు ఇంపోర్ట్ డిపెండెన్సీ, ఇప్పటివరకు విదేశాలపైన ఈ క్రిటికల్ మినరల్స్కి ఆధారపడ్డాం కాబట్టి మనం దెబ్బతింటున్నాం కాబట్టి మన దీంట్లోనే ఈ రాష్ట్రాలకి రెవెన్యూ వెళ్ళిపోద్ది. కానీ అవకాశం ఇస్తే వాటికి ఇక్కడే మనం ఈ ఆధారపడే పని లేకుండా ఏవైతే ఈ డిఫెన్స్కి కానీ ఎలక్ట్రానిక్ కానీ ఈవీకి అవసరమైనటువంటి ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనేటువంటి ఈ క్రిటికల్ మినరల్స్ ఇక్కడే దొరుకుతున్న ఉద్దేశంతో గవర్నమెంట్ చేస్తుంది. మరి ఎందుకు ఇంపార్టెంట్ అంటే గ్రీన్ ఎనర్జీ టార్గెట్స్ అంటామో ఇవి ఒకసారి చూసుకోండి. సో అలాగే మనకు ఇండియా యొక్క ఉద్దేశం ఏంటంటే మనం 2026లో ఉన్నాం, ఇంకొక 4 ఏళ్లలో 2030కి అంతా కూడా ఈ నాన్ ఫాజిల్ ఎనర్జీ అంటే క్రూడ్ ఆయిల్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏవైతే ఇలాంటివి ఉన్నాయో వీటి మనకు అవి కాకుండా ఉండే వాటిని మనం డెవలప్ చేసుకోగలిగితే అవి ఫాజిల్ ఎనర్జీ, ఇది నాన్ ఫాజిల్ ఎనర్జీని మనం డెవలప్ చేసుకోవాలి. అలాంటి పెట్రోల్ లాంటి క్రూడ్ ఆయిల్ కాకుండా తగ్గించుకొని 500 గిగావాట్స్ కింద మనం తయారు చేసుకోగలిగితే ఈ ఫాజిల్ ఎనర్జీ లాంటి పెట్రోల్ లాంటివి ఆధారపడకుండా ఉద్దేశం చేస్తుంది. అందుకోసమే ఇప్పుడు ఈ పని చేయండి. సో ఇది చూసుకోండి. మరి 8th ఐటమ్ ఏంటంటే US ట్రేడ్ యాక్ట్ సెక్షన్ 301(122) అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు జరిగేటువంటి సంక్షోభంలో ఇటువైపు ఇరాను అటువైపు వచ్చేకాడికి అమెరికా ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంది. ఈ మధ్య ఘర్షణ ప్రపంచవ్యాప్తంగా అందరికీ డిస్కషన్ వచ్చేసింది. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్లో డిస్కస్ చేసినప్పుడు US ట్రేడ్ యాక్ట్ ఏమైతే ఉందో ఈ సెక్షన్లో ఉండే 301(122) కూడా మనం ఒక్కోసారి మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. USA కోర్ ఏంటంటే USA ఈజ్ యూజింగ్ ఇట్స్ డొమెస్టిక్ ట్రేడ్ లాస్ టు ఇంపోజ్ టారిఫ్ ఆన్ అదర్ కంట్రీస్. తను USA ఏం చేస్తుంటే తనకంటూ ప్రతి దేశానికి చట్టాలు ఉంటాయి. ఆ విధంగానే ట్రేడ్ లాస్ అంటే వ్యాపార సంబంధించిన చట్టాలు ఉంటాయి. ఈ చట్టాలని విదేశాలను నియంత్రించడం కోసంగా టారిఫ్స్ విధించడానికి అమెరికా వాడుకుంటుంది. భారతదేశం పైన సుంకాలు చూసాం, 25%, 50% ఇట్లా పెంచుకుంటూ వెళ్ళిపోయింది చూసాం. మనము రష్యా దగ్గర ఆయిల్ ఉన్నప్పుడు ఏమైందో చూసాం. సో ఇలాంటివి తను ఏ రకంగా ఏ చట్టం ప్రకారంగా ఏ సెక్షన్ ప్రకారంగా ఇతర దేశాలపైన సుంకం లేదా టారిఫ్ని విధించడానికి ఉండేదో ఎగ్జామినేషన్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దీని గురించి మనము మాట్లాడుతున్నాం. మరి ఇక్కడ మనం చూసినప్పుడు USA ఏం చేస్తుందంటే ఈ 301ని 122 అనేటువంటి దాన్ని ఇతను భారతదేశంతో సహా ఇండియా సహా ప్రపంచంలో ఉండే దేశాలపైన కొరడా దుడిపించినట్టుగా తన ప్రయోజనాలకు అవసరం కాబట్టి వేరే దేశంలో ఉన్నప్పుడు తన వ్యాపారం తగ్గేటప్పుడు ఇలా విధిస్తుంది. మరి ఇక్కడ ఉండేటువంటి దాంట్లో US ట్రేడ్ యాక్ట్ అంటాం 1974, దాని కింద ఇప్పుడు చెప్పినటువంటి 301(122) వస్తున్నాయి. మనకి టెంపరీ సర్జెక్ట్ 10% ఉంటే ఏ రకంగా దాని టార్గెట్ అనేది ఇండియా కావచ్చు, చైనా కావచ్చు, యూరోపియన్ యూనియన్ కావచ్చు, ఇవి చూడండి. సో ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ కొన్ని టెర్మినాలజీ వస్తుందమ్మా. ఆ టెర్మినాలజీ ఏంటంటే యూనిలేటరలిజం. యూని అంటే మీకు ఒక ఏకపక్షం అర్థమవుతుంది, సింగిల్ సైడ్ ఒకే పక్షం. యాక్టింగ్ అలోన్ వితౌట్ గ్లోబల్ అగ్రిమెంట్, ప్రపంచానికి సంబంధం లేకుండా మిగతా వాళ్ళ సమ్మతి లేకుండా ఏకపక్షంగా ఒకడిని ఒంటెద్దు పోకడ అంటాం తెలుగులో. అలాంటి దాన్ని యూనిలేటరలిజం పేరుతో వాడుతున్నాం. ఇదే టైంలో BOP క్రైసిస్ అనేది కనిపిస్తుంది. అంటే కంట్రీస్ అనేబుల్ టు పే ఫర్ ఇంపోర్ట్స్. నేను ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, దిగుమతులు చేసుకునే దగ్గర డబ్బులు లేవు. సో ఇలాంటి వాటిని మనం ఏమంటాం BOP క్రైసిస్ అంటాం. సో దాన్ని మన
ఎక్స్పాండ్ చేయాలంటే బీఓపీ అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఈ బీఓపీ క్రైస్లో ముఖ్యంగా ఎందుకు జరుగుతుందంటే డ్యూ టు ర్యాపిడ్ డిప్లేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ప్రతి దేశానికి విదేశీ మారక ద్రవ్యం అంటారు, ఎకనామిక్స్ చదువుంటారు. కాబట్టి ఎప్పుడైతే విదేశీ మారక ద్రవ్యం లేదా ఫారిన్కి ఉండేటువంటి ఎక్స్చేంజ్ విలువలు మనకు నిల్వలు తగ్గిపోయినాయో, రిజర్వ్స్ తగ్గిపోయినాయో, డిప్లేషన్ తగ్గిపోవడం వేగంగా తగ్గేటప్పుడు అందువల్ల బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటాం. అంటే ఇంపోర్ట్ చేసుకోవాల్సిన కాబట్టి డబ్బులు మన దగ్గర లేవు. ఇది భారతదేశంలో చూస్తే 1991 ఒకసారి గుర్తు చేసుకుంటే ఇండియా క్రైసిస్ ఎదుర్కొంది, ఒక సంక్షోభాన్ని. ఎందువల్లంటే అప్పుడు హై ఫిస్కల్ డెఫిసిట్స్, ఈ ఫిస్కల్ ద్రవ్యలోటు ఏర్పడడం కావచ్చు, రైజింగ్ ఆయిల్ ప్రైజెస్, ఈ ఆయిల్ యొక్క మనకు ఈ రేట్లు పెరిగిపోవడం కావచ్చు, లో రిజర్వ్ అంటే ఈ విదేశీ మారక తగ్గిపోవడం కావచ్చు. ఈ 3 కండిషన్స్ చూసుకోండి, హై ఫిస్కల్ డెఫిసిట్, రైజింగ్ ఆయిల్ ప్రైజెస్, లో రిజర్వ్. అంటే ఇప్పుడు ఉండేటువంటి వెస్ట్ ఏషియా ఈ యొక్క పశ్చిమాసియా సంక్షోభంలో క్రైసిస్ సమయంలో ఇలాంటి విషయాలు ఏమైనా చెక్ చేసుకోండి. కాబట్టి అందువల్ల ఆ రోజుల్లో 1991లో ఈ సంక్షోభాన్ని భారతదేశం ఎదుర్కొని ఏం చేసిందంటే ఫోర్స్డ్ ఏ లోన్ ఫ్రమ్ IMF. కాబట్టి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏమవుతుందో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి భారతదేశము అప్పు తెచ్చుకోవాల్సి వచ్చి లిబరలైజేషన్ ఆఫ్ రిఫార్మ్స్, కాబట్టి సరళీకృత ఆర్థిక విధానాలను అమలు పరచాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి వస్తుందా లేదా రావాలని కోరుకోమో, అందువల్లే ఇప్పుడు ఉండేటువంటి దాంట్లో ఇంపోర్ట్స్ అనేటువంటివి మనము దాన్ని కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేవు, దాన్ని బీఓపీ అంటారు. ఇలాంటి క్రైసిస్ రాకుండా ఈ వార్తల్లోకి వచ్చింది కాబట్టి చెక్ చేసుకోండి. మరి ఇక్కడికి వచ్చే కాలకి ఈ గవర్నమెంట్ 301 ప్రకారంగా 1971 ప్రకారంగా అమెరికాలో ఉండే ప్రకారంగా యాక్షన్ అగైన్స్ట్ అన్ఫేర్ ట్రేడ్, కాబట్టి ఇలాంటివి కానీ సెక్షన్ 122 కానీ WTO DSC కూడా చూసుకోండి. WTO DSC అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క డిస్ప్యూట్ సెటిల్మెంట్ అండర్టేకింగ్ని WTO DSC అంటారు. ఇలాంటి విషయాలు మీరు చెక్ చేసుకోండి. మరి దాని తర్వాత ఇండియాస్ ఫెర్టిలైజర్ సెక్యూరిటీ 9th ఐటెంగా డిస్కస్ చేస్తున్నాం. ఇండియాస్ ఫెర్టిలైజర్ సెక్యూరిటీ. ఇంతకుముందు ఎనర్జీ సెక్యూరిటీ మాట్లాడాం, ఇప్పుడు ఫెర్టిలైజర్ సెక్యూరిటీ గురించి, ఎరువుల భద్రత గురించి మాట్లాడుతున్నాం. భారతదేశంలో చూస్తే 70% 2011 ప్రకారం సెన్సస్ ప్రకారం చూస్తే ఈ భారతదేశంలో ఉండే జనాభాలో 70% ఎక్కడ ఉండాలంటే విలేజ్లో. అందుకే ఆ రోజు అంటారు మనకి, ఎందుకంటే ఇండియా అంటే బాంబే కాదు, ఇండియా అంటే ఢిల్లీ కాదు, ఇండియా అంటే ఇంకో మెట్రో నగరం కాదు. ఇండియా అంటే మనం చెప్పినట్టుగా ఇక్కడ భారతదేశంలో 70% పైగా జనాభా నుంచి గ్రామాలని చెప్తున్నాం. అది విలేజ్ యొక్క సిగ్నిఫికెన్స్. మరి గ్రామాల్లో ఏముంటుంది? అగ్రికల్చర్ ఉంటుంది. మరి రైతే వెన్నెముక అంటున్నాం. ఆ వెన్నెముక విరిగే పరిస్థితి వస్తే ప్రపంచమే కుప్పకూలినట్టు ముఖ్యంగా భారతదేశం ఎకానమీ దెబ్బతింటుంది. అన్ని రంగాలు అగ్రికల్చర్ పైనే ఆధారపడతాయి. కాడ ఎకానమీకి ఇప్పుడు మనం మాట్లాడే ఫర్టిలైజర్స్కే అవసరం. ఈ ఫర్టిలైజర్స్కి ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఇప్పుడు చెప్తున్నట్టు సంక్షోభం వల్ల. దాన్ని మీకు అర్థం కావాలంటే ఇక్కడ మీకు ఒకసారి చూస్తే ఈ కోర్ ఐడియా ఏంటంటే ఇండియా డిపెండ్స్ ఆన్ ఇంపోర్ట్స్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అండ్ గ్యాస్ మేకింగ్ ఇట్ వల్నరబుల్ డ్యూరింగ్ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్. ఈ రోజు ప్రపంచంలో ఉండేటి ఈ ఘర్షణ నేపథ్యంలో ఈ వెస్ట్ ఏషియా ఈ పశ్చిమాసియా కాన్ఫ్లిక్ట్స్ గొడవల్లో ముఖ్యంగా గ్యాస్ దొరకడం, మనకి ఈ గ్యాస్ రాబోతే ఏమవుద్ది? ఎరువులు దొరకవు. ఎరువులు రాబోతే ఏమవుద్ది? రైతులు దెబ్బతింటారు. సో అందువల్ల మనకి వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ మీకు అర్థం కావాలంటే ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక మ్యాప్ ఇచ్చారు, సైంటిఫిక్ మ్యాప్. ఇక్కడ అమ్మోనియా ప్లాంట్ ఉంది, ఇక్కడ యూరియా ప్లాంట్ ఉంది. ఇక్కడ మనం చూస్తే ఎలక్ట్రిసిటీ కానీ, కూలింగ్ వాటర్ కానీ, అలాగే ఫిల్టర్ వాటర్ కానీ, స్టీమ్ కానీ ఇవన్నీ పంపించి ఎయిర్ ఆర్ న్యాచురల్ గ్యాస్ పంపిస్తే ఈ విధంగా అమ్మోనియా ట్యాంక్ అమ్మోనియా వచ్చి యూరియా ప్లాంట్కి వెళ్ళి యూరియా వస్తుంది. అంటే ఏదైతే రైతులకు అవసరమైన ఫెర్టిలైజర్ యూరియా పేరుతో వాడుతున్నామో ఈ యూరియా దేనికి అవసరమంటే ముడి పదార్థం రా మెటీరియల్ న్యాచురల్ గ్యాస్. ఇప్పుడు న్యాచురల్ గ్యాస్ ఎక్కడి నుంచి రావాలి? ఇప్పుడు చెప్పినటువంటి గల్ఫ్ రీజియన్ నుంచి. అక్కడ ఏమవుతుంది? క్రైసిస్ ఉంది. అంటే ఈ క్రైసిస్ వల్ల కానీ మనకు కానీ న్యాచురల్ గ్యాస్ రాకపోతే మీరుండే వంటింట్లో కాదు, ఇక్కడ రైతులకై చెమట పడుతుంది ఇప్పుడు. కాబట్టి ఇక్కడ రైతులు కానీ లేకపోతే మొత్తం వ్యవస్థ ఎగిరిపోద్ది. రైతుల డబ్బులు లేకపోతే ఎక్కడ ఏం పడతాయి మనకి? అందువల్ల సంక్షోభం మీకు అర్థమైంటుంది. అందువల్ల దీని గురించి మాట్లాడుతున్నాం. ఈ భారతదేశంలో ఉండేటువంటి యూరియా కన్సంప్షన్ ఎంత ఉందంటే 387 lakh tons. 2020 లెక్కల ప్రకారం చూస్తే 387 లక్షల టన్నులు యూరియాని భారతదేశంలో వాడుతున్నారు. అయితే మనకు ఉండేటువంటి దాంట్లో మనం చూస్తే మన ప్రొడక్షన్ భారతదేశం ఎంత తయారవుతుందంటే 306 lakh tons మాత్రమే తయారవుతుంది. అంటే ఇక్కడ డిఫరెన్స్ గమనించుకోండి. ఇక్కడ ఉండేటువంటి మనకు 81 tons మనకు డిఫరెన్స్ కనిపిస్తుంది. భారతదేశం బయట నుంచి తెచ్చుకోవాలి. 387 lakh tons మనకు అవసరమైతే 306 lakh tons మాత్రమే భారతదేశం తయారవుతుంది. సరే మనకు ఉండేటువంటి దాంట్లో ఈ న్యాచురల్ ఇంపోర్ట్ ఎక్కడంటే 71% దాదాపుగా హార్మూజ్ నుంచే ఈ న్యాచురల్ గ్యాస్ ఈ తయారు గ్యాస్ రావాలి. ఇక్కడ LNG ఇంపోర్ట్స్ ఎంత ఉన్నాయంటే ఈ హార్మూజ్ నుంచి 60% వస్తుంటే యూరియా రిజర్వ్స్ ఎంత ఉన్నాయంటే 61.51 lakh tons. అంటే మన భారతదేశానికి డొమెస్టిక్ ప్రొడక్షన్ 306 ఉన్నాయి, కావాల్సిన 387. మన దగ్గర నిల్వ ఎంత అంటే 61.51.
అంటే ఇప్పుడు మన నిల్వలు అట్టే ఉండవు కదా, వాడేస్తారు. అంటే సంక్షోభానికి వెళ్ళే దిశలో ఉంది కాబట్టి వెంటనే మళ్ళీ మనము ఇక్కడ డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. పెంచుకోవాలంటే ఏం చేయాలి? కంపల్సరీగా మనకు గ్యాస్ అవసరం ఉంది. ఆ గ్యాస్ ఉంటేనే యూరియా తయారవుద్ది. ఈ మెకానిజం మీకు సైంటిఫిక్గా దొరుకుతుంది, చూడండి అర్థమవుతుంది మెకానిజం మీకు. సో కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటంటే ఫీడ్ స్టాక్ అంటే రా మెటీరియల్ ఫర్ ప్రొడక్షన్. ఏదైనా ఒక ఉత్పత్తి తయారు కావాలంటే దానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ లేదా ఉత్పత్తి మనము ముడి పదార్థాన్ని ఫీడ్ స్టాక్ అనే పేరుతో పిలుస్తాం. అలాగనే ఇంకొక టెర్మినాలజీ ఏంటంటే ఇక్కడ ఫోర్స్ మెజూర్ అంటాం. అంటే కాంట్రాక్ట్ క్యాన్సిల్ డ్యూ టు అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్. యుద్ధం జరుగుతుంది, ఇంకేదో సంక్షోభం వస్తుంది, అలాంటప్పుడు ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం కానీ మనం ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి ఉంటాం. సో అలాంటి దాన్ని ఫోర్స్ మెజూర్ అనే పేరుతో, అంటే కాంట్రాక్ట్ని అనుకోని పరిస్థితుల్లో రద్దు చేసుకుంటాం. ఒప్పందానికి వచ్చిన మాట వాస్తవమే, ఇలాంటి క్లాజ్ని ఫోర్స్ మెజూర్ అనే పేరుతో పిలుస్తారు. ఇది కూడా అవసరం ఉంది. అలాగనే మనకు రబీ క్రాప్స్ అంటే ఖరీఫ్ క్రాప్స్ అని తెలుసు. ఆ రెండు నేర్చుకోండి, ఏ సీజన్ ఏ పంటలు తెలుసుకోండి. ముఖ్యంగా ఇప్పుడు ఖరీఫ్ క్రాప్స్కి వచ్చేకాడికి ఈ క్రాప్స్ గ్రోన్ ఇన్ మాన్సూన్. సో ఇలాంటి విషయాలు మీరు చూసుకోండి. మరి ఎగ్జామినేషన్లో ఇంకొక ఐటెం మనకు కనిపిస్తుంది. అదేంటంటే మనకు ఇక్కడ ఈ కోర్ ఏంటంటే ముఖ్యంగా ఈ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి ఒక రంగం అనేది మనకు ప్రధానంగా కనిపించింది. ఆ ఇన్సూరెన్స్ ఏంటంటే ఇన్సూరెన్స్ ఇన్ ఇండియా పెనట్రేషన్ వర్సెస్ డెన్సిటీ అనే పేరుతో నేను వార్తల్లో రావడం జరిగింది. ఇక్కడ ఇన్సూరెన్స్ చూస్తే ఈ కోర్ ఏంటంటే ఇన్సూరెన్స్ కవరేజ్ ఇన్ ఇండియా ఈజ్ లో. కవరేజ్ మటు తక్కువ ఉంది, బట్ ప్రీమియం మటుకు ఎక్కువ లాగేస్తున్నారు. ప్రీమియం లాగుతున్నారు, కవరేజ్ తక్కువ ఉంది. కట్టించుకున్నట్టు బాగా మాటలు చెప్తారు, కట్టించుకుంటారు, తీరా చెల్లింపుకి వచ్చేకాడికి రిస్క్ పడేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఓపెన్ చెప్తున్నాను. చాలామంది నేను చూశాను సన్నిహితులు కూడా ఇన్సూరెన్స్ రంగం కళ్ళు తెరవాలి, వెంటబడతారు, వేధిస్తారు, కట్టించుకుంటారు, మళ్ళీ పరాయి ఉండరు. అప్పుడు ఏదైనా సంక్షోభాలు ఎదుర్కొని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటప్పుడు మరి గవర్నమెంట్ కూడా కొన్ని ఇనిషియేటివ్ తీసుకుంది. ఆ ఇనిషియేటివ్లో భాగంగానే ఇక్కడ మనకు డిబేట్ జరుగుతుంది. వెదర్ ఇన్సూరెన్స్ గ్రోత్ షోస్ రియల్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్. నిజానికి ఇన్సూరెన్స్ రంగం బాగా అభివృద్ధి చెందిందన్నాం అంటే నిజంగా ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఇచ్చిందా, ఆర్థిక రక్షణ ఇచ్చిందా అనేది ప్రశ్న అనమాట. ఇవ్వడం యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్పాలంటే. సరే ఎనీవే ఇక్కడికి వస్తే ఈ రోజు మనం చూసినప్పుడు ఇక్కడ మనకి ప్రధాన గవర్నమెంట్ కూడా కొన్ని చొరవలు తీసుకుంటుంది. గవర్నమెంట్ ఇనిషియేటివ్ అంటాం. దాని ప్రకారంగా PMJJBY అనే పదం మీకు కనపడి ఉంటుంది. పిఎం అంటే ప్రధానమంత్రి, మరి జేజే అంటే జీవన్ జ్యోతి, మరి BY అంటే బీమా యోజన. కాబట్టి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ 1 year రెన్యువల్ టర్మ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇది. అంటే 1 year ఉండాలి, మళ్ళీ ఎవ్రీ రెన్యువల్ చేసుకోను, మళ్ళీ చేసుకుండాలి. దీని వల్ల నీకు 2 లక్షల రూపాయల వరకు కవర్ అవుద్ది. ఏ డెత్ అంటే ఎనీ డెత్, ఏ రకంగా చనిపోయినా కూడా ఇది అవుతుంది. కాబట్టి బ్యాంకులో అకౌంట్ హోల్డర్స్ ఉండే వాళ్ళందరూ కూడా వర్తించే విధంగా ఈ స్కీమ్ని పెట్టారు. కాబట్టి ఎవరికైనా అందరికీ వర్తిస్తుంది. దాంట్లో 18 నుంచి 15 ఏజ్ గ్రూప్ వాళ్ళకి వర్తిస్తుంది. సో దీంట్లో ఈ విధంగా మనకు దీన్ని మనం చెక్ చేసుకోండి. అలాగనే మనకు ఇంకా చూసే దాంట్లో ఇంకేమైనా ఐటమ్స్ నేను చూస్తే మనకు ఇంకొక వార్త మనకు కనిపించింది. ఆ వార్త ఏంటి అంటే రైట్ టు ఓట్ అంటే కంపల్సరీ ఓటింగ్ డిబేట్. ఓటకు నాకు ఉంది, అవును ఓటకు ఉంది, బాగానే ఉంది, కంపల్సరీ ఓటేవా వేయాలి. మరి దీని గురించి డిబేట్ నడుస్తూ ఉంది. ఓటింగ్ ఇన్ ఇండియా ఈజ్ ఏ లీగల్ రైట్. ఎందుకంటే భారతదేశంలో నీకు చట్టపరమైన హక్కు ఓటేయడం అనేది దెర్ ఇస్ ఎ డిబేట్ ఆన్ వెదర్ ఇట్ షుడ్ బి కంపల్సరీ. అయితే ఈ చట్టపరమైన హక్కుని తప్పనిసరి చేయాలా వద్దా, నువ్వు వేయకుండా మానేస్తావా లేదా, నీకు అన్నీ కావాలి, ఇది మటుకు ఎందుకు వద్దని ఇది డిబేట్ నడుస్తుంది. మరి వార్తల్లోకి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. కంపల్సరీ ఓటింగ్ డ్యూరింగ్ అప్కమింగ్ అసెంబ్లీ ఎలక్షన్స్. మరి రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కంపల్సరీ ఓటింగ్ తప్పని పరిస్థితిగా నువ్వు అన్నీ ఎంజాయ్ చేస్తున్నావు ప్రభుత్వం దగ్గర నుంచే, ఓటు కూడా నువ్వు ఖచ్చితంగా చేయాలి, నీ హక్కు ఉండడమే కాదు నువ్వు వాడుకోవాలని డిబేట్ నడుస్తుంది. అందువల్ల వార్తల్లోకి వచ్చింది. మరి ఓటింగ్ అనేది అడల్ట్ ఫ్రాంచైజ్ ప్రకారంగా ఈ వయోజన ప్రకారంగా ఎవరికి ఎలిజిబిలిటీ ఉందంటే 18 years నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఉంది. మరి ఇక్కడ ఇదే టైంలో నోటా అనే పదం మీకు అందరూ తెలుసు. ఎస్, ఈ నోటా అనేటువంటిది మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎప్పుడు సుప్రీంకోర్టు ప్రకారం 2013లో. అంటే నీకు నచ్చినోడు 10 మంది పోటీ చేశారు, ఆ 10 మంది నచ్చలేదు, ఏం చేయాలి నువ్వు, మానేస్తావా? లేదు, వీళ్ళు నచ్చలేదు అంటే ఒక విధంగా నోటా ఓట్లు ఎక్కువ. సినిమా కూడా వచ్చింది, ఇటీవల చూస్తుంటారు మీరు. దీనిపైన 2013లో ఇచ్చినటువంటి అత్యున్నతమైనటువంటి సర్వోన్నత న్యాయస్థానము సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నోటా అనేది ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఎలక్షన్స్ అనేది ఏప్రిల్లో మేలో 26లో జరగబోతున్నాయి రాష్ట్ర అసెంబ్లీకి. అందువల్ల వార్తల్లోకి వచ్చింది. ఇదే సందర్భంలో స్టాట్యూటరీ రైట్ కాబట్టి అంటే ఏంటి అంటే రైట్ గివెన్ బై లా. నీకు చట్టపరంగా వచ్చినటువంటి హక్కుల్ని స్టాట్యూటరీ లా అంటాం, బట్ ఫండమెంటల్ రైట్ కాదు. అదే సమయంలో ఎలక్టర్ రోల్ అంటే ఏంటి, లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ ఓటర్స్, ఎవరైతే ఓటు వేయడానికి అర్హులైంటారో ఆ ఓటర్ల జాబితాను ఎలక్టర్ రోల్ అంటారు. నోటా అంటే ఎక్స్పాన్షన్ ఏంటంటే నన్ ఆఫ్ ద అబౌవ్, ఆ ఉండేవాళ్ళు ఎవడు నచ్చలేదురా బాబు అని. ఎన్ అంటే నన్, ఓ అంటే ఆఫ్,
టీ అంటే ద, ఏ అంటే అబో, నన్నా దబో, పైన ఉండేవాళ్ళు ఎవరు నచ్చలేదని ఈ చివరిలో ఇచ్చిందని నోటా. సో మీరు ఎలక్షన్లు లేనప్పుడు గమనించుంటారు, అక్కడ అభ్యర్థి నచ్చకపోతే నోటాను కూడా మీరు వేయడానికి, అంటే ఒక విధంగా తిరస్కరణకు గురైన అర్థం ఏమని, మెజారిటీ అంటే అక్కడ ఉండేవాళ్ళు ఎవరు కనీసం ఓటర్లకు అందుబాటులో లేకుండా, ఓటర్లకు న్యాయం చేయకుండా, ఆ ప్రాంతానికి న్యాయం చేయకుండా వాళ్ళు కాపాడలేకపోతారని జనం యొక్క తిరస్కరణకు గురై అని అర్థం నోటా అంటే. సో కాబట్టి నోటా కూడా సినిమా కూడా వచ్చింది, మీరు చూసుంటారు, గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నారు మీకు సినిమా పేరు. అలాగనే ఇక్కడ మనకు ఆర్టికల్ 326 ఉంది, అడల్ట్ సఫరేజ్ అంటే వయోజన ఓటు, ఇప్పుడే చెప్పాను. మరి ఆర్పిఏ వారికి ఇక్కడ ఉన్నటువంటి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ప్రజా మనకు ప్రాతినిధ్య చట్టం 1950 ఉంది, దాని ప్రకారం 1951 అంటే 1951 ఏం చెప్పిందంటే 50 ఓటర్స్ రిజిస్ట్రేషన్ అని చెప్తే 51 ఏం చెప్పిందంటే కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్, ఎన్నికలు ఎలా నిర్వహించాలి, ఏం చెప్పాలి, విధి విధానాల గురించి మాట్లాడింది. ఇదే సమయంలో ఎస్విఈపి ప్రోగ్రామ్ అవుతుందమ్మా. ఎస్విఈపి ప్రోగ్రామ్ అంటే ఓటర్స్ అవేర్నెస్. ఈ ఓటర్లో ఓటుకే కదా నీ పవిత్రత గురించి, దాని ఉండే పవర్ గురించి జనాల్లో అవగాహన కల్పించే ప్రోగ్రామ్. దాని ఎక్స్పాన్షన్ ఏంటంటే సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్. అంటే శాస్త్రీయంగా సిస్టమేటిక్గా ఈ యొక్క ఓటర్స్, ఈ ఓటేసేటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తూ, విద్యావంతులు చేస్తూ, ఎలక్టోరల్ పార్టిసిపేషన్ ఎన్నికల్లో పాల్గొనే విధంగా చేసేటువంటి ప్రోగ్రాం పేరే ఎస్విఈపి ప్రోగ్రామ్. ఇటువంటి ఎగ్జామినేషన్లు వస్తాయి, మళ్ళీ కూడా చెప్తున్నాను, ఇలాంటి మీరు బాగా చదవాల్సి వస్తుంది. మరి ఇక్కడ మనం అనేకమైన విషయాలు డిస్కస్ చేసినప్పుడు మరి ఇంకొక ఐటమ్ చూద్దాం. మరి చాలా ముఖ్యమైన విషయాలు వచ్చే వీటిల్లో ముఖ్యంగా ఈ కార్పొరేట్ లాస్ అనేది మన చివరి అంశంగా మాట్లాడుతున్నాం ఈ రోజున్న వాటిల్లో. ఈ కోరేడ్ ఏంటంటే ఈ కార్పొరేట్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2026లో ప్రవేశపెట్టారు. ఇలాంటి కొత్త చట్టాలు, కొత్త బిల్స్ వచ్చినప్పుడు ఎగ్జామినేషన్ రావడం అవకాశం ఉంటుంది. వాటి మంచి చెట్లు మనకు వద్దు, మనకు కావాల్సిన ఎగ్జామినేషన్లో ముందు ఎలాంటి క్వశ్చన్ రావడం అవకాశం ఉందో, ఎలా ఎగ్జామ్ క్రాక్ చేయాలో, ఆ ఏ ఎగ్జామ్ ఇది మీరు ప్లాన్ చేసుకోవాలి, మనకు మిగతా వాటితో అవసరం లేదు. సో ఆ విధంగా చూసినప్పుడు ఇక్కడ కోరేడ్ ఏంటంటే ఈ బిల్లు యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది బిజినెస్ లాస్ ఏమవుతున్నాయో దాన్ని సింప్లిఫై చేద్దాము, పెనాల్టీస్ తగ్గిద్దాము, అప్పుడు ఈజీగా రూల్స్ చేస్తే ఈజీగా బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది ఉద్దేశంతో పెట్టారు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ మనకు ఈ గవర్నమెంట్ కార్పొరేట్ లాస్ బిల్ని 2026 అమెండ్మెంట్ పేరుతో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందుకు ఈరోజు మనం డిస్కస్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ మనకు మెయిన్ లాస్ ఏమున్నాయంటే అమెండెడ్ కంపెనీస్ యాక్ట్ 2013ని అమెండ్ చేశారు. అలాగనే ఎల్ఎల్పి యాక్ట్ ఒకటి ఉంది 2018లో. ఎల్ఎల్పి అంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్, దీన్ని అమెండ్ చేశారు. ముఖ్యంగా దీని ఉద్దేశం ఎందుకంటే అమెండ్మెంట్ సవరణ చేయడం ఉద్దేశం ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈఓడిబి అంటారు. అంటే ఒక వ్యాపారాన్ని చాలా సులభంగా భయపడే పరిస్థితి లేకుండా నిర్వహించాలి అనే ఒక సరళీకృతం చేయడం, కాబట్టి ప్రోత్సాహం ఉంటాం. ఇదే సందర్భంలో రకరకాలు ఉంటాయి దీంట్లో. ఇక్కడ డీక్రిమినలైజేషన్ అంటే ఎవడైనా ఇంతకుముందు నేరం చేస్తే వాళ్ళ జైలు శిక్ష లాంటి ఉండేది, ఇలాంటివి కాకుండా రిమూవింగ్ జైల్ పనిష్మెంట్, జైలు శిక్ష లేకుండా దాని ప్లేస్లో ఫైన్స్ని పెట్టారు. అంటే కొంచెం మరీ భయపడే పరిస్థితులకు పెట్టడం అనే ఉద్దేశంతో కావచ్చు. అలాగనే ప్రొడ్యూసర్ కంపెనీ పేరుతో వినబడుతుంది మనకి. ప్రొడ్యూసర్ కంపెనీ అంటే కంపెనీ ఫార్మ్డ్ బై ఫార్మర్స్, ఈ రైతులు కలిసి ఏదైనా కంపెనీ పెడితే దాన్ని ఏమంటాం అంటే ప్రొడ్యూసర్ కంపెనీ అంటాం. మరి ఇలాంటి అంశాలు మాట్లాడే ముందు మనకు ఒక విషయం వస్తుంది. ఇక్కడ ఏంటంటే సార్ మరి ఈ విధంగా అంటే మనం ఎడ్యుకేషన్ లోన్ తీసుకునేటువంటి విద్యార్థులు నాకు వేల మంది చదువు చెప్పినటువంటి ఒక ప్రిన్సిపాల్ని నేను ఈరోజు బాధపడుతున్నాను. బ్యాంకర్స్ కూడా ఆలోచించుకోవాలి. ఏమైనా వ్యూస్ చూస్తుంటే మీరందరూ కూడా ఒక విద్యార్థి కానీ ఏదైనా పరిస్థితుల్లో కట్టకపోతే వెంటాడి వేధించి ఒక సామాన్యమైనటువంటి కుటుంబాలకు ఇంటికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తారు. కానీ ఈ దేశంలో ఉండేటువంటి బడా వాళ్ళు వేల కోట్ల రూపాయలని, వందల కోట్లని ఎగ్గొట్టేసి విదేశాలకు పారిపోతున్నారు. ఇలాంటి విషయంలో సందర్భం వచ్చింది కాబట్టి ఒక సోషల్ అవేర్నెస్ కింద మాట్లాడుతున్నాం. ఎనీవే మరింటి కరెంట్ అఫైర్స్తో మంచి విషయాలతో మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుస్తాం. అంటిల్ దెన్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్.